గడిచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న అంశం బెట్టింగ్ యాప్స్. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది, కానీ అడపదడప వీటి గురించి మనం దేశవ్యాప్తంగా ఉంది చర్చ. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉంది. ఏంటి బెట్టింగ్ యాప్స్, ఎందుకు అని అంటే కొత్తగా నేను వాటి గురించి వివరించి చెప్పి మీ టైం వేస్ట్ చేయదలుచుకోవాలా. ఆన్లైన్లోనే ప్యాక్ ఆడుకోవడం, ఇంకేవో లాటరీలాగా బెట్టింగ్లు కాయడం, ఇటువంటి రకరకాల గేమ్స్ అన్నమాట. ఇవి మామూలుగా ఆడడం వేరు, కానీ వీటిని కొంతమంది ప్రమోట్ చేస్తారు. కొంతమంది సెలబ్రిటీలు లేకపోతే కొంత పాపులారిటీ ఉన్నవాళ్ళు, కొంత జనంలో బాగా తెలిసిన వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాటిని అడ్వర్టైజ్మెంట్ ద్వారానో లేదా సోషల్ మీడియానో ఈ ఆట ఆడండి మీకు డబ్బులు అని ప్రచారం చేసి అమాయకుల్ని ఆ ట్రాప్లోకి లాగడం. వాళ్ళేమో మెల్లగా స్టార్ట్ అయితే ఇక బెట్టింగ్ల గురించి, జోదం గురించి తెలుసు కదా మీకు. జోదం స్టార్టింగ్లో 10 కాస్తే 100 వస్తాయి, 100 వచ్చాయి కదా అని ఇంకో 100 కాస్తే ఇంకో 200 వస్తాయి. అంతే. అట్లా అలవాటు పడింది కాస్త చివరికి ఎస్టేట్లు, ఎకరాలు, ఇల్లు, వాకిలు కూడా అమ్మేసుకునే పరిస్థితికి వస్తారు అప్పుల పాలైపోయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్లు వాళ్ళు వదలరు, వీళ్ళని అప్పుల పాలైతే వదలరు. సో ఈ సిచ్యువేషన్లో ఈ బెట్టింగ్ యాప్ల గోల గడిచిన వారం రోజులుగా నడుస్తోంది. నిజంగా ఇది ఒక సంబంధం లేని అధికారి. అసలు ఈ వ్యవహారంతో ఆయనకి సంబంధమే లేదు. సీనియర్ ఐపీఎస్ సజ్జనార్, వీసీ సజ్జనార్, చాలా ఫెమిలియర్ ఆఫీసర్. ఈయన తెలియని వ్యక్తి ఏం కాదు. కీలకమైన ఎన్కౌంటర్లలో ఈయన పేరు మారుమోగిపోతూ ఉంటుంది, తెలిసిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఆయన తెలంగాణ ఆర్టీసీకి ఎండీగా ఉన్నారు. ఆయనకి ఈ నేరాలతో కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్తో కానీ వీటితో సంబంధం లేదు. ఆర్టీసీ వ్యవహారాలు చూడాలి. సో కాకపోతే ఒక ఐపీఎస్ అధికారిగా చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన సజ్జనార్ గారు ఎందుకో దీని మీద దృష్టి పెట్టాడు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అంత పెద్ద ఆఫీసర్గా పనిచేసిన ఆయనకి ఉంటుంది కదా కాస్త అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మొత్తం మీద అయితే ఆయన దాని మీద కొంత ఫోకస్ పెట్టి సోషల్ మీడియాలో తనకున్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా కొంత దాని మీద కొంచెం పోస్టింగ్లు పెట్టి అలర్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సజ్జనార్ గారు అలర్ట్ చేసేసరికి, సజ్జనార్ గారు చాలా ఫేమస్ వ్యక్తి కాబట్టి చాలామంది దాని మీద సోషల్ యాక్టివిస్టులు అందరూ రియాక్ట్ అవ్వడం ప్రారంభించారు. నిజమే, అసలు బెట్టింగ్ యాప్లకు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నారు, ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నది ఎవరు అనేది మెల్లమెల్లగా ఇదైంది. సో అట్లా ఏమాత్రం ఈ నేరాలతో సంబంధం లేని ఒక అధికారి, ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ గారు జస్ట్ దాన్ని అట్లా టచ్ చేస్తే ఇది మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. ఇప్పుడు వారం రోజుల నుంచి మొత్తం ఏదో మూలన్న తీగను లాగితే పెద్ద డొంకంతా కదిలిపోయి ఈ ప్రకటనలు ఇచ్చిన వాళ్ళు, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు దాదాపు 20-25 మంది సెలబ్రిటీలు, లేకపోతే స్టార్స్, తెలుగు సినిమా హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సోషల్ మీడియా ఆర్టిస్టులు, కొంతమంది యాంకర్లు, ఇట్లా రకరకాలుగా వీళ్ళందరూ ప్రమోట్ చేసిన వాళ్ళే. డబ్బులు తీసుకుని, లక్షలు తీసుకున్నారా, కోట్లు తీసుకున్నారా అనేది తర్వాత తీసుకున్నారు. డబ్బులు తీసుకుని ప్రమోట్ చేశారు. వీళ్ళు చేసిన పనుల వల్ల ఏంటంటే నమ్మి వీటిని కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అప్పుల పాలైపోయి. సో ఈ ప్రమాదాన్ని ఆయన పసిగట్టి దాన్ని ఇకనైనా ఆపాలని ఆయన చెప్పారు. ఓకే, అది నడుస్తోంది. ఈ కేసులు పెట్టారు, కొంతమంది విచారణకు వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్తున్నారు, విచారణలు జరుగుతున్నాయి. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి కూడా వెళ్ళింది. ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఎందుకు ఇంత అడావుడు జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి హైదరాబాద్లో. దీంట్లో వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళకి, ఈ ప్రకటనలు ఇచ్చిన వాళ్ళకి ఎంత పెద్ద మొత్తంలో వీటి ముట్ట చెప్పారు, ఎంత ఆదాయం సంపాదించారు వీళ్ళని ఈడీకి కూడా వెళ్ళిపోయింది. సో ఇది ముదిరిపోయింది. ఈ కేసు ఒక స్టేజ్కి వస్తోంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనం ఒక బెట్టింగ్ యాప్స్ గురించే ఎందుకు ఆలోచించాలి. బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత ప్రమాదకరమో, కొన్ని ఉత్పత్తులు, అవి సిగరెట్లు కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పొగాకు, గుట్కా, ఖైని ఏది వచ్చినాయి, అవి మనకు తెలియనివి చాలా ఉన్నాయి. తర్వాత ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాం రియల్ ఎస్టేట్ కంపెనీలు. అవి రియల్ ఎస్టేట్ కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి, అవి చాలా చూస్తున్నాం మనం. వాటికి ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, కొనండి ఇందులో ఏముంది, ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చి అందులో ప్లాట్లు కొనమంటే కొనేస్తారు.
అయ్యో ఇంత పెద్ద ఆయన దానికి బ్రాండ్ అంబాసిడర్ కదా ఆయన చెప్తున్నాడు కదా అని కొనేస్తారు. తర్వాత ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తే పరిస్థితి ఏంటి? సో ఇలాంటి వీటిని ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు? అసలు వీళ్ళ మీద నియంత్రణ లేదా? ఈ ప్రకటనలు చేసే వాళ్ళ మీద, లేకపోతే ఈ ప్రమోట్ చేసే వాళ్ళ మీద, లేకపోతే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి కోట్ల వాళ్ళకు ఉంటుంది. ఇయర్లీ కాంట్రాక్టో, 2 years కాంట్రాక్టో, 5 years కాంట్రాక్టో, నాకు తెలిసి 10 కోట్లు 20 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పివి సింధు ఉన్నారు, ఆమె అడిడాస్ కంపెనీకి చాలా పెద్ద బ్రాండ్ అంబాసిడర్, చాలా కోట్లలో ఉంటుంది. అది వేరు, షూ కంపెనీ కాబట్టి పెద్ద నష్టం లేదు. కానీ అట్లా కాదు ఇవి. ఈ గుట్కాలు, కైనీలు, లిక్కరు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉదాహరణకి ఒక బ్యాక్ పైపర్ అనే ఒక కంపెనీ ఉంది. బ్యాక్ పైపర్ అనేది ఒక విస్కీ, ఆల్కహాల్ బ్రాండ్ కూడా ఉంటుంది అనుకుంటా అందులో. ఆ బ్యాక్ పైపర్ ఆల్కహాల్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ వస్తాడు, వచ్చి ఆడిస్తాడు. ఏమని ఇస్తాడు? బ్యాక్ పైపర్ ఆల్కహాల్ అని ఇవ్వడు, బ్యాక్ పైపర్ క్లబ్ సోడా ఆడిస్తాడు. ఎందుకంటే ఆల్కహాల్కి, విస్కీకి బ్రాండ్ చేయడానికి అవకాశం లేదు చట్ట ప్రకారం. అందుకని బ్యాక్ పైపర్ సోడా అని ఆడిస్తారు. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బ్యాక్ పైపర్ అనే బ్రాండ్ని ప్రమోట్ చేయడం. ఇది ఎవరితో చేపిస్తారంటే టాప్ స్టార్తో చేపిస్తారు, చాలా పెద్ద పెద్ద స్టార్స్ చేస్తారు. అలాగే కూల్ డ్రింక్స్, కోకోకోలా కానీ, థమ్స్అప్ కానీ, ఇవి చాలా డేంజర్ అని మనకు తెలుసు. అవి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తూ ఉంటే థమ్స్అప్ వస్తే అందులో ఉన్న ఆహార పదార్థాలు ఎలా కమిలిపోతాయో, కరిగిపోతాయో, అవి ఎంత విష పదార్థంగా మారిపోతాయో అవన్నీ చూపిస్తుంటారు మనకి. వీటిని మన వాళ్ళు సూపర్ స్టార్లే అందరూ. చిరంజీవి గారు చేశాడు, మహేష్ బాబు గారు చేశాడు, ఇప్పుడు నాకు తెలిసి ఈయన చేస్తున్నట్టున్నాడు, రామ్ చరణ్ చేస్తున్నట్టున్నాడు. బాలీవుడ్ స్టార్లు చేశారు, సల్మాన్ ఖాన్ కానీ, లేకపోతే చాలామంది. ప్రతి స్టేట్లో ఉండే సినిమా ఇండస్ట్రీ నుంచి, అలాగే బాలీవుడ్ నుంచి వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. అవి మంచిది కాదు ఆరోగ్యానికి అని డాక్టర్లు చెప్తుంటారు, తాకండి. పర్టికులర్గా పిల్లలు తాగితే ఇంకా హానికరం ఆరోగ్యానికని. వీటితో పాటు నేను ఇందాక చెప్పిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏంటి, వాటికి ఉన్న శాంక్షన్ ఏంటి? ఇక నగల కంపెనీలు అయితే నగలు అమ్మే కంపెనీలకే బ్రాండ్ అంబాసిడర్లే, నగలు తాకట్టు పెట్టుకునే కంపెనీలకే బ్రాండ్ అంబాసిడర్లే. ఏంటిది? దీనికి ఇది లేదా? నగల కంపెనీ తాకట్టు పెట్టుకునే కంపెనీ రేపు ఎత్తిపోతే ఎవరు బాధ్యుడు? మన మధ్య పేరెందుకు కంపెనీ పేరు కానీ పటంచెరులో ఆ కంపెనీ ఎత్తుకుపోయింది. అందులో తాకట్టు పెట్టుకున్న వాళ్ళ నగలు ఎత్తుకుపోతే పెద్ద కేసు అయింది. అది చివరికి వాళ్ళని పట్టుకొని కొంతమందికి దొరికింది, కొంతమందికి దొరకదు. దానికి ఆ బ్రాండ్ అంబాసిడర్ చేసిన హీరో, ప్రముఖ హీరో ఆయన బాధ్యత వహిస్తాడా? పోనీ నగల కంపెనీలోకి వెళ్తే అక్కడ ఏదైనా బంగారం సరిగా లేదు అనుకున్న ప్రమాణాల ప్రకారం లేకపోతే ఆయన బాధ్యత వహిస్తాడా? ఇవి ఒకటి కాదు, చాలా రకాల ప్రోడక్ట్స్కి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారు. సో ఇది మరి వీటికేంటి? బెట్టింగ్ యాప్ల గురించి మనం మాట్లాడుతున్నాం, ఇవి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి ఈ యాప్స్. వీటిని వీళ్ళు ప్రమోట్ చేశారు, కేసులు పెడుతున్నారు, ఇంకా చాలా మంది లైన్లోకి రావాల్సి ఉంది. కొంతమంది ఏదో పెద్ద ఎవరికి తెలియని ఫేసులాగా ముసుగులేసుకుని వెళ్తున్నారు పోలీస్ స్టేషన్కి, వాళ్ళు ఎవరికో తెలియదని. ఎందుకు ముసుగులేసుకుని వెళ్ళినంత కర్మేం పట్టింది? ఏం తప్పు చేశారు? మీరు తప్పు చేశారు, మీరు తెలుసు, ఎవరో తెలుసు మీకు. మీరు అక్కడికి ముసుగు కప్పుకుని వెళ్ళినంత మాత్రాన మీ తప్పు ఆగుతుందా? అలాగే మరి వీటికి సంబంధించి ఏంటి? ఇటువంటి వాటికి వీళ్ళకి సమాజహితం పట్టదు. వీళ్ళకి ప్రమోట్ చేయడము, డబ్బులు తీసుకోవడం, బ్రాండ్ అంబాసిడర్లుగా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం, కోట్లాది రూపాయలు జేబులో వేసుకోవడం, అంతేగాని సమాజహితం పట్టదు. అలాగని సమాజానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చింది, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చింది, ఈ విషయంలో ప్రజల్ని మనం అలర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమన్నా వీళ్ళు బయటకు వస్తారంటనో అప్పుడు మాత్రం బయటికి రారు. ఉదాహరణకు మన కరోనా టైమ్స్లో ఎంతమంది స్టార్లు వచ్చి ప్రజల్ని అవేర్నెస్ చేసే ప్రయత్నం చేశారు? డాక్టర్లు సర్వీస్ చేశారు తప్ప, డాక్టర్లు సేవ చేశారు, యాడ్స్ ఇచ్చారు, సోషల్ మీడియాలో ప్రచారం చేశారు, కొంతమంది ఇంటి దగ్గర నుంచే వైద్యం చేశారు, వాళ్ళకి టెలివైద్యం, ఆన్లైన్ వైద్యం. వీళ్ళు ఏం చేశారు? కనీసం ఏమన్నా ఇట్లా ఉండండి, జాగ్రత్తగా ఉండండి ఏనాడన్నా చెప్పిన ఇది మనం చూసామా అన్న? అదొకటే కాదు, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చాలామంది అసలు పట్టించుకోరు, మనకు పట్టదన్నట్టు ఉంటారు. కొంతమంది హీరోలు మాత్రం, నటులు మాత్రం వాళ్ళకు తోచింది 50 లక్షలు, ₹1 కోటి ఇస్తారు. అది కాదు కదా. మీరు ఒక ప్రాంతం మునిగిపోయింది అని అంటే మిగతా ప్రాంతం వాళ్ళందరూ ఆదుకునేలాగా మీరు మోటివేట్ చేయాలి, అలా చేయరు. సో ఈ సమాజ హితం పట్టని వీళ్ళకి స్టార్డమ్ ఎందుకు? వీళ్ళు స్టార్లు ఎలా అయ్యారు? ఎందుకు అసలు వీళ్ళకి స్టార్డమ్? ఇప్పుడు ఆ ప్రకటనలు ఇచ్చే వాళ్ళ మీద ఇలాంటి చట్టం ఎందుకు ప్రయోగించకూడదు? ఇప్పుడు పోలీసులు పిలిచి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, విచారిస్తున్నారు, ఏది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని. మరి వీటి పరిస్థితి ఏంటి? యాప్లతో కదిలిన ఈ డొంక
మిగతా ప్రకటనల మీదకి ఎందుకు వెళ్ళడం లేదు, ఎందుకు పోలీసుల దృష్టి, చట్టం దృష్టి ఆ వైపుగా ఎందుకు వెళ్ళడం లేదు? ఈ ప్రమోషన్ల పేరుతో, ఈ బ్రాండ్ అంబాసిడర్ పేరుతో చేసే ఈ కోట్లాది రూపాయల ప్రమోషన్లు కానీ అవి సమాజాన్ని నెగిటివ్ ప్రభావం చూపిస్తున్నా కూడా సమాజం మీద ఎందుకు దాని మీద వెళ్తుంది చర్చను చూస్తున్నాం మనం. చర్చలో మనతో సామాజిక కార్యకర్త యువ సామ్రాట్ రవి గారు ఉన్నారు, అలాగే ప్రముఖ దర్శకులు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు ఉన్నారు, అండ్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. మరి కాసేపట్లో మరో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు కూడా జాయిన్ అవుతారు మనతో. ఈలోగా ఒకసారి ఇప్పుడే ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు దీని మీద, తన మీద వచ్చిన కేసు విషయంలో, ఇదే బెట్టింగ్ యాప్లు. అలాగే ఇప్పుడు రాణా ఆఫీస్ నుంచి, దగ్గుబాటి రాణా ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయింది. ఇంకా కొంతమంది వివరణ ఇస్తున్నారు, కొంతమంది ఏమో పోలీసులు ఎదుట విచారణకు హాజరవుతున్నారు. వీళ్ళు ఏం చెబుతున్నారు అనే దాని మీద ఒకసారి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అప్డేట్స్ తీసుకుందాం. ప్రవీణ్, ఏంటి ప్రకాష్ రాజ్ ఏమంటారు, రాణా ఏమంటారు? అయితే మియాపూర్ లో నమోదైనటువంటి కేసులు ఇటు ప్రకాష్ రాజును, మరోవైపు దగ్గుబాటి రాణాని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొద్ది నిమిషాల క్రితమే ప్రకాష్ రాజు కూడా ఎక్స్ వేదికగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. 2017లో ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యాడ్ చేయడం వాస్తవమే. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల తర్వాత తెలుసుకున్నాను. 2017లో ఒప్పందం పూర్తయిన తర్వాత మరికొంత సమయం పొడిగిస్తామని చెప్పినప్పటికీ కూడా తాను ఒప్పుకోలేదు. 9 ఏళ్ల క్రితం కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశాను. ఇంకొకసారి ఇలాంటి యాడ్స్ కానీ లేదా బెట్టింగ్ ను ప్రమోట్ చేసే విధంగా ఎప్పుడు కూడా వ్యవహరించినటువంటి అంశాన్ని అతను ఆ వీడియోలో కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. ఇప్పటి వరకు పోలీసుల నుంచి తనకు ఎలాంటి సందేశం రాలేదని, పోలీసుల విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా తనకు ఫోన్స్ అయితే రాలేదు. కానీ ఒకవేళ విచారణకు పిలిస్తే ప్రవీణ్ ఒక నిమిషం, ప్రకాష్ రాజ్ ఏం చెప్పాడు బయట ఒకసారి విందాం. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశాడు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం, ప్లీజ్ మీ జీవితాన్ని కోరుకోండి. అది ప్రకాష్ రాజ్ చెప్పిన మాట. 16లో నేను అగ్రిమెంట్ చేసి ఒక యాప్కి చేసిన మాట వాస్తవమే, కానీ 17లో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అది కరెక్ట్ కాదని తెలిసి నాకు నేను మళ్ళీ దాన్ని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాను. ఇక కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకోలేదు. అప్పటి నుంచి నేను ప్రమోట్ చేయలేదని చెప్తున్నారు. కానీ అప్పుడు చెప్పాల్సింది నీ తప్పు, ఇది ఎవరు గేమింగ్ ఆడకండి, బెట్టింగ్స్ చేయకండి అంటే అప్పుడు మర్డర్ చేసిన, అప్పుడు తెలియకుండా మర్డర్ చేసిన, ఇప్పుడు తెలిసింది ఇంకా మర్డర్ చేయను అన్నట్టుంది. 2017లోనే చెప్పు ఉండాల్సింది, నేను అనవసరంగా దీన్ని ప్రమోట్ చేశాను, మీరెవరు వీటిని ఫాలో అవ్వద్దని చెప్పు ఉండాల్సింది. ఇప్పుడు చెప్పడం వల్ల ఈ దాదాపు 7-8 ఏళ్లలో మరి చాలా డ్యామేజ్ అయి ఉంటారు మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ప్రకాష్ రాజ్ గారు. ఎనీవే, ఇప్పుడు ప్రవీణ్, దగ్గుబాటి రాణా ప్రెస్ నోట్ ఏంటి? దగ్గుబాటి రాణా ప్రెస్ నోట్ లో కూడా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. స్కిల్ బేస్డ్ ఉన్నటువంటి గేమ్స్ మాత్రమే తాను ప్రమోట్ చేశానని, అది కూడా లీగలైజ్డ్ గా ఉన్నటువంటి స్కిల్ బేస్డ్ ఉన్నటువంటి గేమ్స్ ను తాను ప్రమోట్ చేశాననేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఒప్పందంలో 2017లో ఒప్పందం ముగిసిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా గేమింగ్ అంటే బెట్టింగ్ యాప్స్ కానీ లేకుంటే పెట్టుబడులు పెట్టి నష్టపోయేటువంటి యాప్స్ ఏది కూడా నేను ప్రమోట్ చేయడం లేదనేటువంటి అంశాన్ని అతను చెప్పుకొచ్చాడు. అయితే అతను కూడా ఇప్పటి వరకు పోలీసుల నుండి ఎలాంటి సమాచారం రాలేదు. కానీ ఎఫ్ఐఆర్ లో మాత్రం రానా దగ్గుబాటి పేరు ఉండడం వల్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గతంలో చేసినటువంటి వాటిని ఆధారంగా చేసుకొని తన పైన కేసు నమోదైంది. కాబట్టి పోలీసులు ఒకవేళ విచారణకు పిలిచినప్పటికీ కూడా తాను సహకరిస్తాను. తను ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఒక పాయింట్ రాణా చెప్పినట్టుగా రాణా ఏం చెప్తారంటే నేను బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయలేదు, స్కిల్ బేస్డ్ గేమ్స్ కి ప్రమోటర్ గా పనిచేశాను అంటున్నారు కదా. అంటే ఆ ఆయన చెప్పే స్కిల్ బేస్డ్ గేమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవి, లేకపోతే పే చేసి ఆడాలా? అందులో చాలా రకాల గేమ్స్ ఉంటాయి సార్. ముఖ్యంగా స్కిల్ బేస్డ్ గేమ్స్ లో కూడా మనం ఒక టీం ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ టీం విన్ అయితే మనం పెట్టినటువంటి అమౌంట్ కు వాడు ఇచ్చేటువంటి పర్సెంటేజ్ పెట్టాలి కదా, అమౌంట్ పెట్టాలి కదా ఖచ్చితంగా. బెట్టింగే కదా. సో స్కిల్ బేస్డ్ అంటే పత్తాలండి. అదే రమ్మీ. ప్రవీణ్, ఈ కేసుకు సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా బ్రీఫ్ గా? సార్ ఇప్పటి వరకు అయితే మాత్రం రీతు చౌదరి కావచ్చు, మరోవైపు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆమెను దాదాపు 5 గంటలుగా విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. మరోవైపు యాంకర్ గా ఉన్నటువంటి విష్ణుప్రియ కూడా ఉదయం నుంచి విచారణలోనే ఉన్నారు. మరి కొద్దిసేపట్లో వాళ్ళని విచారణ ముగించిన తర్వాత పంపిస్తారా లేదా పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం వాళ్ళ యొక్క పాత్ర గురించి, అంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు లబ్ధి పొందారు ఆర్థికంగా అని ఒకవేళ భావించినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్ అయితే అరెస్టులు కూడా చేసి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నారు. మరి చూడాలి ఇప్పుడు వీరిద్దరు రీతు గాని విష్ణుప్రియ గాని వీళ్ళంతా ఫెమిలియర్ యాంకర్స్, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లే, తెలిసిన వాళ్లే, అందరికీ తెలుసు. విష్ణుప్రియ అంటే ఎవరో తెలుసు, రీతు చౌదరి అంటే ఎవరో తెలుసు, తెలియని వాళ్ళేం కాదు. సరే తెలిసి చేశారా ఇది ప్రమోషను, డబ్బులు తీసుకున్నా తెలిసి చేశారా తెలియక చేశారా అది వేరు. దానికి ఇట్లా ముసుగులు కప్పుకుని ఎందుకు వస్తున్నారు అక్కడికి స్టేషన్ కి? సార్ ముసుగులు కప్పుకుని వస్తున్నారేంటి? అంటే వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ ముఖాలు కనిపించవద్దు, ఎందుకంటే మీడియా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఇక్కడ పంజగుట్ట పిఎస్ దగ్గర ఉందనేటువంటి సమాచారం తోటి వాళ్ళ అడ్వకేట్ విష్ణుప్రియ అంటే తెలియని వాళ్ళు ఎవరు, రీతు చౌదరి అంటే తెలియని వాళ్ళు ఎవరు, ముసుగులు కప్పుకుంటే అవుతాయి ఫోటోలని మోగిపోతుంటాయి. దానివల్ల కాదు, అది చేసింది తప్ప రియలైజ్ అయితే చాలు. ఎనీవే, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం చర్చలోకి వెళదాం. చర్చలో ముందుగా మిమ్మల్ని రవి గారు అని పిలవాలా, సామ్రాజ్ గారు? రైట్. రవి గారు, ఏంటి అసలు ఇది? ఓకే, బెట్టింగ్ యాప్లు గడిచిన వారం రోజులుగా చర్చిస్తూనే ఉన్నారు కదా, బెట్టింగ్ యాప్ల మీద మీ రీసెర్చ్ ఏంటి బ్రీఫ్ గా? అసలు యాక్చువల్ గా ఇప్పుడు స్టేట్ లిస్ట్ లో కొన్ని ఐటమ్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్ ఒక యూనిఫైడ్ లా అంటూ లేదు. అంటే భారతదేశం మొత్తము కొన్ని స్టేట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఐటీ యాక్ట్ 2016 ప్రకారము తెలంగాణలో గేమ్ ఆఫ్ ఆర్ట్ అంటారు దీన్ని. అది ఇవి రెండు, ఛాన్స్, ఆర్ట్, రెండు టాలెంట్, ఇవి రెండు కూడా ఇక్కడ బ్యాండ్. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఆంధ్రప్రదేశ్ కూడా అనమాట. కాకపోతే ఇవి రెగ్యులేట్ చేయకపోవడం వల్ల దీని మీద సిసిపిఏ గైడ్ లైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ వాళ్ళ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఫిలిం స్టార్స్ కానీ దీని గురించి యాడ్స్ చేయకూడదు అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన V6లో వచ్చేవారు మన శ్యామల గారు, ఇట్లా చాలా మందికి వీళ్ళకి క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది ఇది చేయకూడదు అని. ఇది చేయకూడదు అని క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్న ఈ లూప్ హోల్స్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ కూడా ఇప్పుడు లూప్ హోల్స్ కూడా కాదనుకుంటా, అడిగేది ఎవరు, నిర్లక్ష్యం. పెద్ద సెక్షన్స్ కూడా కావండి ఇవి. 318 BNS 3.3 లేకపోతే స్టేషన్ బెయిల్. నాకు తెలిసి విచారణ అని వాళ్ళని భయపెడుతున్నారేమో. వాళ్ళందరూ లోపల సెల్ఫీలు దిగుతున్నా ఆశ్చర్యపోకలేదు. మన హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళే జైలుకి వెళ్ళలేదు. అండ్ డెఫినెట్ గా వీళ్ళందరూ 41A తీసుకొని దర్జాగా బయటకు వచ్చేస్తారు. ఒక్క నిమిషం సార్, అడ్వకేట్ బాలా గారితో మాట్లాడదాం. బాలా, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ వికే గారు. చాలా రోజుల తర్వాత మీకు బాలా గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ మీద జరుగుతున్న
ఈ తతంగం వారం రోజుల నుంచి బాగా అంటే ఎప్పటి నుంచో ఉంది బెట్టింగ్ యాప్ల వల్ల ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కానీ ఇవి కానీ ఇందులోకి ఇప్పుడు స్టార్స్ వచ్చేసారు. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, ఇంకెవరో పెద్ద స్టార్స్ వస్తున్నారు. ఆల్రెడీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు చాలా మంది వస్తున్నారు కదా. మీ అబ్జర్వేషన్ ఏంటి? వికే గారు, ఒకటి మీరు ఇంట్రడక్షన్ స్టేట్మెంట్స్ లో కొన్ని చెప్పారు. ఓన్లీ మనం గేమింగ్ మీదే పడ్డాము, హ్యూమన్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేసే విధంగా కావచ్చు, లేకపోతే నో అబ్సల్యూట్లీ రైట్. నేను నిజంగా ఈ రోజు ఏబిఎన్ ఆ స్టాండ్ తీసుకునేదాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను చెప్పాలంటే. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే ఓన్లీ గేమింగ్ ఒకటే పెద్ద డేంజరస్ అనుకుంటున్నాం. నో, గుట్కా, పాన్, సిగరెట్, లిక్కర్, దాంతో పాటు పెద్ద డేంజరస్ ఏంటో చెప్పిన వికే గారు, ఆర్టికల్ 300A మనకు రైట్ ఇచ్చిన ఈ రోజు ల్యాండ్ కొనుక్కోలేని పరిస్థితులు ఎందుకున్నామంటే బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మీరు చెప్పిన పాయింట్ రైట్. ఈ రోజు కామన్ మ్యాన్ కి ఇల్లు లేకుండా పోవడానికి రీజన్ బికాస్ అలాంటి యాడ్స్ చూసి కోట్ల రూపాయల డిమాండ్ ని పెంచేసి ఈ రోజు ఒక్కోసారి మనం చూసుకుంటే గజం 25,000, 25,000, 30,000, 40,000, 50,000 రూపాయలు గజం కామన్ మ్యాన్ కొనలేని పరిస్థితి. అదే విధంగా మీరు గుట్కా తీసుకోండి, సిగరెట్ తీసుకోండి, పాన్ తీసుకోండి. అది నిజంగా చెప్పాలంటే వికే గారు, నేను ఒకటి మీకు పెద్దలకు కూడా తెలిసే విధంగా ఒకటి చెప్తాను నేను. మనకు 2022 జూన్ లో సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు ఒక గైడ్ లైన్స్ అనేది ఇచ్చారండి. ఆ గైడ్ లైన్స్ అంటే రూల్స్. ఆ రూల్స్ లో ఏం చెప్తుందంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, ఎండార్స్మెంట్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసే ప్రివెన్షన్ అనమాట అది. అయితే ఇక్కడ ఏ యాడ్ ఏజెన్సీ అయినా ఒక మిస్లీడింగ్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది అన్నప్పుడు వాస్తవంగా వాళ్ళు ఎవరిని కంప్లైంట్ చేయాలి, ఎవరి మీద వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి, ఎవరి అథారిటీకి వాళ్ళు కంప్లైంట్ చేసి దీన్ని బ్యాన్ చేయించాలి అన్నదానికి ఒక ప్రొసీజర్ అయితే ఉంది సార్. అయితే చాలా మంది పోలీస్ ఏజెన్సీస్ పాపం వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు కాక 2017 అండ్ 2020లో మన ఇరు రాష్ట్రాలలో కూడా గేమింగ్స్ అనేది బ్యాన్ చేశారు. ఆ గేమింగ్స్ తో బ్యాన్ చేసిన ఇమీడియట్లీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సెక్షన్ 69 ప్రకారము వీళ్ళు వెబ్సైట్ ని బ్లాక్ చేయాలి, వెబ్సైట్లు కాకుండా అప్లికేషన్స్ ని కూడా బ్లాక్ చేసే రైట్ వాళ్ళకి ఇచ్చారు. నోడల్ ఆఫీసర్స్ ని పెట్టారు అదే పనిగా. కానీ 2017లో మనకి యాక్ట్ వచ్చింది, 2020లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి యాక్ట్ వచ్చింది. ఇప్పుడు దాకా ఎందుకు వాటిని బ్యాన్ చేయలేదు, ఎందుకు అలానే ఓపెన్ పెట్టారు, ఎందుకు ఇప్పుడని ప్రమోషన్ తీసుకునే విధంగా ఈ రోజు వరకు సర్క్యులేషన్ అవుతున్నాయా అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఎందుకు పెద్ద క్వశ్చన్ అంటున్నానంటే సార్, నేను ఇక్కడ ఆ యాడ్ ఈ రోజు అంటే పోలీస్ వాళ్ళ డ్యూటీ, ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఒక యాక్సిడెంట్ కానీ లేకపోతే ఒక ఇష్యూ కానీ ఒక క్రైమ్ కానీ జరగక ముందు ప్రివెన్షన్ చేసుకోవడం వాళ్ళ బాధ్యత, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ అది. కానీ ఈరోజు అది చేయకుండా ఇలాంటి సెలబ్రిటీస్ ద్వారా ప్రమోషన్ చేసుకునే విధంగా ఈ యాడ్స్ తీసుకొచ్చేసి ఈరోజు సర్క్యులేషన్స్ మీడియాలో ఏదైతే మనం చూస్తున్నామో ఇష్యూ జరుగుతుందో, బిఎన్ఎస్ యాక్ట్ ని అప్లై చేయడం కావచ్చు, ఐటీ యాక్ట్ ని అప్లై చేయడం కావచ్చు, అది ఎంతవరకు నిలబడతాయి అంటే లీగల్ ప్రకారం అయితే అవేవి నిలబడే అవకాశాలు లేవు. అండ్ ఇందాక సామ్రాట్ గారు చెప్పడం ఏంటంటే ఎస్ అబ్సల్యూట్లీ బిలో 2 years ఉన్నది ఏదైనా కూడా అర్నేష్ కుమార్ ని జడ్జ్మెంట్ ని ఫాలో అయినప్పుడు నోటీస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్ చాలా ఉన్నాయి సార్ దీంట్లో. లీగల్ పాయింట్ లో నేను చెప్తున్నాను మీకు ఎందుకు ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్ పాయింట్స్ చాలా ఉన్నాయంటే ఇవన్నీ సివిల్ మ్యాటర్స్ కి సంబంధించినవి. మనందరికీ తెలుసు ఫేమస్ కేసు అమితాబ్ బచ్చన్ గారి మీద అయినప్పుడు వైకేరియస్ లైబిలిటీ, ఇలాంటి మిస్లీడింగ్ ఎక్కడ క్లెయిమ్ చేయాలి, విక్టిమ్ ఎక్కడ క్లెయిమ్ చేయాలంటే కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళాలి సార్. చెప్పండి వికే గారు ఏదో అడుగుతున్నారు. చెప్పండి. వీళ్ళు కన్స్యూమర్ ఫోరంలో ఎవరైతే విక్టిమ్ ఉంటారో విక్టిమ్ వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో నాకు ఇంత డ్యామేజ్ జరిగింది, నేను ఇంత లాస్ అయ్యని చెప్పేసి క్లెయిమ్ చేస్తే డెఫినెట్ గా వీళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అది ఈ రోజు వీళ్ళు కూడా కావచ్చు, ఏదైతే యాడ్స్ చేస్తున్నారో ఇప్పుడు మీరు చెప్పే పేర్లు ఏవైతే లిస్ట్ మనకు చూపిస్తున్నారో వీళ్ళందరూ కూడా లైబులే, తెలిసి చేసినా తెలియక చేసినా. అంటే దేంట్లో క్రైమ్ లో కాదు, మళ్ళీ నేను ఇక్కడ అదే చెప్తున్నా, డిస్టింగ్విష్ చేస్తున్నా. వీళ్ళు క్లెయిమ్ చేయాల్సింది ఎక్కడంటే పోలీస్ స్టేషన్ లో కాదు, వీళ్ళు క్లెయిమ్ చేయాల్సింది కన్స్యూమర్ కోర్టులో. అప్పుడు వాళ్ళు క్లెయిమ్ అనేది ఇస్తారు. ఎందుకు, దీనికి ఒక ప్రొసీజర్ యాక్ట్ కూడా ఉంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఒక నోటిఫికేషన్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చున్నారు. దాని ప్రకారంగా వీళ్ళు అప్లికేషన్ వేసి క్లెయిమ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు ₹1 అడిగితే ₹1 ఇవ్వాలి, 2 కోట్లు అడిగితే 2 కోట్లు ఇవ్వాలి. డ్యామేజెస్ ఎంతైతే జరిగిందో అయితే రైట్ ఫోరంకి వెళ్ళాలి. నేను ఎందుకు ఈ రైట్ ఫోరం అంటున్నానంటే సార్, ఒకటి సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. వికే గారు ఈ రోజు మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ గుట్కాస్ కావచ్చు, పాన్స్ కావచ్చు, లేకపోతే లిక్కర్ కావచ్చు. ఎందుకంటే వెళ్లే ముందు అదర్ అడ్వర్టైజ్మెంట్స్, అదర్ ప్రమోషన్స్ వాటిలోకి వెళ్లే ముందు దీనికి సంబంధించి మనకి వీరశంకర్ గారు ఉన్నారు, ప్రముఖ దర్శకులు. వీరశంకర్ గారు గుడ్ ఈవినింగ్. మీకేమనిపిస్తుంది అంటే వీళ్ళలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు,
చిన్న యాక్టర్ల పెద్ద యాక్టర్ల పక్కన పెడితే ప్రభావం యాక్టర్స్ ఉన్నారు, చూపించగలిగే వాళ్ళే కదా, యాక్టర్స్ సమాజం ఉన్నారు. influencers. మీ ఫీల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రమోషన్స్ చేసేవాళ్ళు మా ఉన్నారు. డైరెక్టర్లు అంటే మంచి చెడు నేను అనను, అందరు చేసేవి చెడ్డే అన్న. ఇప్పుడు రాజమౌళి గారు అది క్రెడిట్ కార్డ్ చేస్తారు, బహుశా వీసా ఐ థింక్ రూపే అనుకుంటాను. రూపేనో వీసానో ఇండియన్ సంథింగ్, రూపేని తప్పేం encourage లేదు. చేయాలి. అది కార్డు గవర్నమెంట్ కార్డు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. అట్లా ఎవరైనా పాపులారిటీ ఉన్న వాళ్ళతో వీళ్ళు ప్రమోట్ చేయించుకుంటారు, కానీ ఆ ప్రమోట్ చేయించుకునే క్రమంలో ఇగో ఇలాంటి ప్రమాదాలు బయటపడుతున్నాయి. సో దీనికి మీరేం చెప్తారు? జోదం అనేది మానవ బలహీనతే, అది రకరకాల ఫార్మేట్లో ఉంటుంది. సో ఇది జోదం, దీనివల్ల సమాజంలో చాలామంది మనం చెప్తే ప్రభావితమై నష్టపోతారనే ఒక వివేచన వాళ్ళకి ఉండాలి. యాక్చువల్గా చెప్పేవాడు అది చట్టం ఉందా లేదా, కొన్ని కంట్రీస్లో అది చట్టపరంగా ఉంటుంది. చట్టపరంగా ఉందని అది మంచిది అవ్వదు కదా. కాదు, చాలా మంది ఫ్యామిలీస్ ఈ రోజు నాశనం అయిపోయినాయి, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్నారు. సో ఆర్టిస్టులు అనేవాళ్ళు సెన్సిబుల్గా ఉండాలి, చాలా సామాజిక బాధ్యత ఉండాలి. సో మనం చేసేది మంచి చేయకపోయినా చెడు చేయకూడదు. సార్ ఇక్కడ ఒక్క పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నష్టపోతేనే ఈ ఆర్టిస్టులకి మంచిది, ఎందుకంటే వాళ్ళు ఎంత ఒక 100 రూపాయలు నష్టపోతే అందులో 40% వీళ్ళకి వస్తుంది. అది అది కాదండి, ఈ sharing సోషల్ అంత అవేర్నెస్ ఉండేవాడు కాదండి మా వాళ్ళు. మీరు ఆలోచన అంత అది ఉండదు. అక్కడ ఏదో వాడు 10,000 ఇస్తాడో, ఒకసారి ప్రమోట్ చేస్తే అది 20,000 ఇస్తాడు. వాళ్ళ అగ్రిమెంట్స్ లో ఉంటుందండి. కన్సీక్వెన్సెస్ వాళ్ళు ఆలోచించరు. కన్సీక్వెన్స్ ఇంత జరుగుద్ది, వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు అంతే. అంతే ఏదో ఒక బిజినెస్ యాడ్ కి మేము మోడల్ గా చేస్తున్నాం అంతే అని అనుకుంటారు తప్ప, ఇప్పుడు ఇంత జరిగిందని ఆ రోజు ఇలా జరుగుద్ది ఫ్యూచర్ లో అని అక్కడికి సెన్స్ ఉంటే చేయడు అసలు. రకరకాల వాళ్ళు ఒక ఈవెంట్కి వెళ్తే ఇస్తారండి, వీళ్ళకి ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తారు. కానీ దీని మీద వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటే వాళ్ళకి లేదంటే నమ్మలేం, ఎందుకంటే ఆయనకి సామాజిక స్పృహ ఎక్కువ, సీనియర్, జస్ట్ ఆస్కింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఆ తర్వాత మీరు అన్నట్టు ఇందాక 17లో తప్పు చేశానని తెలిసినప్పుడు 17 నుంచే ఆయన దీనికి ప్రమోట్ చేయాలి. ఆయన రివర్స్ ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పడం కాదు కదా, ఎందుకంటే బెట్టింగ్ యాప్ జరుగుతున్నాయి, వేరే వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఈయన ఖండించాలి. నేను చేశాను రా, తప్పది, మీరు కూడా చేయకండి అని చెప్పేసి. మీరు అన్నట్టు సీనియర్ ఆర్టిస్ట్ గా మిగతా ఆర్టిస్ట్ ఒక కాల్ కూడా ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ అవుదాం అనుకున్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు, వద్దు మీరు తెలియజేస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ రోజు నేను ఆ రోజు తెలుసుకున్నాను, అగ్రిమెంట్ కంటిన్యూ చేయలేదని ఇప్పుడు చెప్తే కాదు కదా. అప్పుడు చెప్తే ఆయన లాంటి వాడు, ఎందుకంటే మిగతా వాళ్ళని క్వశ్చన్ చేయలేం. మిగతా వాళ్ళకి సోషల్ సినారియో, స్థితిగతులు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్, ఇవన్నీ తెలిసినంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ మధ్య లిటరరీ టచ్ లేదు చాలా మందికి. ఆ సినిమాలో లిరిక్ రాస్తే ఒక మంచి లిరిక్ రాసే అబ్బాయి అంతా పొయిటిక్ గా రాసావని ఒక రైటర్ ని పొగిడే తెలివితేటలు కూడా లేవు కొంతమందికి వాళ్ళ సినిమాలో. అంత అలా ఉన్నారు, స్టడీ లేదు, తెలుగు భాష మీద, సాహిత్యం మీద అందులో పొయిటిక్ వాల్యూస్ కూడా తెలుసుకోలేరు కళాకారులు. ఇప్పుడు ఇదివరకు రామారావు గారి నుంచి, నాగేశ్వర గారి దగ్గర నుంచి వాళ్ళ లిరిక్ రైటర్స్ తోటి, నారాయణ రెడ్డి గారు, దాసరథి గారితోటి ఒక విధమైన ఒక రసాస్వాదం ఉండేది, వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పాడుతున్నారో ఎవరు రాస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదండి. గొప్ప పొలిటికల్ వాల్యూస్ ఉన్నాయి, కొంచెం పొగడతో కూడా తెలియదు వాళ్ళకి పోవటం. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి అవేర్నెస్ లేదనుకుందాం. కానీ అది ఎక్స్క్యూజ్ కాదు కదండి, ఎక్స్క్యూజ్ కాదు, అదే చెప్తున్నాను. ఎక్స్క్యూజ్ కాదు, ఎక్స్క్యూజ్ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అమాయకంగా మాకేమీ తెలియదు, మేము చేసాము అని తప్పించుకుని ఇన్నోసెన్స్ కూడా చెప్పలేవు. అది ఇన్నోసెన్స్ అంటే వాళ్ళు ఒక బిజినెస్ లా చూసారు. క్రైమ్ ముందు ఇన్నోసెన్స్ దానికి ఎక్స్క్యూజెస్ ఉండవు. మన మెట్రోలో కూడా యాడ్స్ చేస్తున్నారండి. ఇది ఎవరు ఇన్నోసెన్స్ అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో 300 ఫీట్స్ లోపల పరి మ్యాచ్ ఆడండి, లక్షల్లో గెలవండి అనే అది క్యాంపెయిన్ వస్తుంది. సో ఇక్కడ సాఫ్ట్ టార్గెట్స్ అయిన ఫిల్మ్ స్టార్స్ ని వీళ్ళని పట్టుకొని కొంచెం పబ్లిసిటీ, మైలేజ్ ఇట్లాంటివన్నీ తెచ్చుకుందాం అని అనుకుంటున్నారు. కానీ 1x బెట్ అని ట్రైన్ కి, మన మెట్రో ట్రైన్ కి 1x బెట్ అని ఉంటుంది. అపర దాన కర్ణుడు అని పేరు పొందిన మన సోను సూద్ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్. 1x బెట్ ఆడండి, 1x బెట్ ఆడండి అని ఆయన అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాడు. సో ఆయన నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదా గడిచిన వారం రోజులుగా. అయితే ఇది వారం రోజుల ప్రమాదం కాదు, ఇది కొన్ని సంవత్సరాలుగా మనం గతంలో మైక్రో ఫైనాన్స్ చూసాం, ఇప్పుడు ఇది మొదలైంది గడిచిన కొన్ని సంవత్సరాలుగా. 2016లోనే ప్రకాష్ రాజ్ గారు నేను అగ్రిమెంట్ చేశాను అంటాడు ఆయన. అంటే అంత ముందు నుంచే ఉందనుకోవాలి మనం కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఇప్పుడు ఫ్లేరప్ అవుతుంది. గుడ్ ఆర్ బ్యాడ్ మొత్తం మీద అయితే ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది, మన అందరం మాట్లాడుకోవడానికి ఒక ఛాన్స్ దొరికింది దీన్ని కంట్రోల్ చేయడానికి. అయితే వీళ్ళు చేయడం మీద
మీకేమనిపిస్తోంది ఇప్పుడు యాక్టర్స్, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళకి సోషల్ ఇది పట్టదా బాధ్యత? ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నాకు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్కి ఇంత ఇస్తున్నారు, అక్కడ ఏం జరిగితే నాకు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ బాటిల్ తయారయ్యే కంపెనీ వాడు ఈ బాటిల్ కొనుక్కోండి, ఈ వాటర్ తాగండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అంటే ఏంటి, ఒక బాటిల్ తయారవుతుంది, ఇక్కడ వాటర్ ప్యూరిఫై అవుతుంది, అది పోస్తారు బాటిల్లో, అక్కడి నుంచి సరఫరా అవుతుంది, కస్టమర్ దగ్గరికి, కన్జ్యూమర్ దగ్గరికి వచ్చే లోపు ఎంతోమంది మానవ శ్రమ అందులో ఉంటుంది, లేదు మేధస్సు ఉంటుంది, ఎంతో డబ్బు ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. చివరికి అవుట్కమ్గా ఈ బాటిల్ ఒక వినియోగదారు దగ్గరికి చేరింది. దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు అంటే ఇంత పని జరిగింది కాబట్టి నాకు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు అంటంలో ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంటే నాకు ఇన్ని డబ్బులు ఇచ్చారు అనే ఒక ఇంగిత జ్ఞానం లేదు అంటే నేను నమ్మనండి. మీరు ఏమన్నా మీ అందరూ తెలియక చేశారేమో అని చెప్పి వాళ్ళ గురించి మీరు ఏదైనా బాధపడుతున్నారేమో కానీ కన్నీరు కారుద్దాం అనుకుంటున్నారేమో కానీ నేనైతే కన్నీరు కార్చదలుచుకోలే. నేను కన్నీరు కాల్చదలుచుకోలే. ఎందుకు కార్చను అంటే ఇప్పుడు సొసైటీలో ఏం జరిగినా, బయట మగవాడికి ఏమి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా, బాధ జరిగినా దాని ఎఫెక్ట్ వచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, పిల్లల మీద, ఆడవాళ్ళ మీద, పిల్లల మీద. నేను నా కన్సర్న్ అంతా ఆడవాళ్ళు, పిల్లల మీద అండి. ఇప్పుడు వీడు బెట్టింగ్ ఆడతాడు, వాడు తెలియక ఆడా, తెలిసి ఆడా, అత్యాశకు ఆడా అనేది కాసేపు పక్కన పెడితే ఇమ్మీడియట్ గా ఆ కుటుంబం మీద పడేది ఏంటి, ఫైనాన్షియల్ స్ట్రెస్, అప్పు. ఇది తట్టుకోలేక వాడు చస్తే ఆ కుటుంబాన్ని ఎవరు మొయ్యాలి, ఆ భారాన్ని ఎవరు మొయ్యాలి? ఆ పిల్లలకి తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు? కుటుంబాలు సూసైడ్ చేసుకుంటాయండి. కొన్నిసార్లు కుటుంబాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న తార్నాకలో ఒక కుటుంబం, చదువుకున్న అతను చచ్చిపోయాడండి. అతని వెనక ఒక లెక్చరర్ అతను ఉద్యోగం కూడా మానేసి అందిన దగ్గర అప్పులు చేసి ఆ డబ్బులు ఏం చేస్తాడు చెప్పండి? ఒక లెక్చరర్ ఏం చేస్తాడు చెప్పండి? ఇట్లాంటి వాటిలోనే పెడతాడు, బెట్టింగ్ యాప్ లోనే పెడతాడు. ప్యాక్ ఆడతాడా, లేకపోతే ఇంకోటి చేస్తాడా, లేకపోతే నేను గెలవాలనుకున్న టీం మీద బెట్టింగ్ పెడితే ఆడు ఓడిపోతే నా డబ్బులు పోయినాయి, అది వేరే విషయం. నా ఆలోచన ఏంటి అంటే ఇంటికి జరిగే నష్టం ఏంటి, ఇంట్లో వాళ్ళకి జరిగే నష్టం ఏంటి అనేది, ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంది అన్నట్లు ఈ బెట్టింగ్ యాప్లు వల్ల కావచ్చు, ఇంకొక దాని వల్ల కావచ్చు, వీళ్ళింట్లో ఎవరన్నా చచ్చిపోతేనే వీళ్ళకి తెలుస్తుందండి. అప్పటి వరకు వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడే మాటలు కూడా నాకు తెలియక చేశాను, నన్ను క్షమించండి, ఈ మాటలన్నీ కూడా పై మాటలు. ఈవేళ అందరి అటెన్షన్ నుంచి పక్కకి తప్పించడానికి మాట్లాడే మాటలే కానీ, పైగా ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్ కిన్ను ఇలాంటి నేరాలకి కూడా ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో బయటకు వచ్చిన వాళ్ళే ఇవి చేస్తున్నారు. ఇవి చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళని రక్షించడానికి ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ నడుం కట్టుకుని పాపం విష్ణుప్రియకి ఎఫ్ఐఆర్ అంటే కూడా తెలియదంట. ఇదేం విచిత్రం అండి. మనకి హైదరాబాద్ స్టేషన్ కి భయం అంట, పాపం వాడికి ఎఫ్ఐఆర్ అంటే తెలియదు. వీళ్ళు హైదరాబాద్ లో ఉన్న పబ్బులన్నీ ఎన్నున్నాయో తెలుసు, ఎలాంటి మేకప్ వేసుకోవాలో తెలుసు, ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసు, ఎవరి దగ్గరికి కాంట్రాక్ట్ తీసుకొని డబ్బు డ్రగ్స్ అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి సార్. వచ్చిన వాళ్ళకి ఈ డ్రగ్ టెస్ట్ కూడా చేస్తే పని అయితే మరి ఈ మొసలి కన్నీర్లు కార్చడము, వాళ్ళని కాపాడాలి అనే ఒక ఆయన కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలండి నా ఉద్దేశంలో. ఎందుకంటే అసలు ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఎంతో కొంత వీళ్ళకి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉందిగా. వచ్చిన అతను చాలా ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కదా, ఆర్జే కదా, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కదా. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, పబ్లిక్ థింకింగ్ డివైడ్ అవుతుంది. ఈ డివైడ్ అవ్వకూడదు ఎప్పుడైనా సరే. ఇది చెడు అంటే చెడేనండి, ఎవరు చేసినా సరే. అది ప్రకాష్ రాజ్ అంటే నాకు అమితమైన ఇష్టం ఉండొచ్చు, ఆయన ఐడియాలజీ చాలా గొప్పదని నేను నమ్మొచ్చు, కానీ ఇప్పుడు ఇది చేశాడు కాబట్టి నా దృష్టిలో ప్రకాష్ రాజ్ని పక్కన పెట్టవలసింది. డిలీట్ అంతే. అంటే మనం ఇంత కట్ త్రోట్ గా ఉంటేనే నిజమే మనుషులు మాట వింటారండి. అది ఉందండి, CCP బాలాగారు
ఇక్కడ ఇక మనం ఈ బెట్టింగ్ యాప్స్ అనే దాని నుంచి కొంచెం బయటకు Yeah. వద్దాం. Yeah. మన మెయిన్ కాన్సెప్ట్ ఇవాళ బెట్టింగ్ యాప్స్ మాత్రమే ఎందుకు టార్గెట్ అవ్వద్దని కాదు, కానీ మిగతా ప్రకటనలు, మిగతా ప్రమోషన్లు, బ్రాండ్ అంబాసిడర్లు, వీటి సంగతి ఏంటనేది మనం మాట్లాడుకున్నప్పుడు ఇందాక నేను చెప్పాను కొన్ని ఏంటవి, పొగాకు ఉత్పత్తులు, బాలీవుడ్ లో ఉంటారు కొంతమంది, ఇది అదే వస్తుంది కరెక్ట్ గా టీవీలో, అది కొంచెం ఆఫ్ స్క్రీన్ వేయండి అమ్మా, అదే వస్తుంది. అదేంటది, అదేందో జుబాన్కి కేసరి అని సూపర్ స్టార్లు వేస్తారు, కూల్ డ్రింకులు తాగొద్దు అని తెగ మొత్తుకుంటున్నారు డాక్టర్, అవి తాగిస్తారు. సో వీటి మీద నియంత్రణ లేదా? ఏబిఎన్కే రెవెన్యూ వస్తుంది యాడ్ల వల్ల. ఐ అగ్రీ, మీడియాకి, టీవీ ఛానల్స్, పేపర్లకి రెవెన్యూ రావచ్చు, బట్ ఇక్కడ సోషల్ కన్సర్న్ ఉండి బట్టి నేను టేకప్ చేశా. యూ హ్యావ్ టు అప్రిషియేట్ మీ, ఎస్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఎస్, వికే గారు మీరు ఈ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చండి, Thank you. ఎందుకంటే ట్రూత్ ని యాక్సెప్ట్ చేసినందుకు. Yeah. ఎందుకంటే వికే గారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే 2022లో టైమ్స్ ఆఫ్ ఇండియా మెట్రో రైల్, మన హైదరాబాద్ మెట్రో రైలు 1x బెట్టింగ్ యాప్ దాని గురించి అడ్వర్టైజ్మెంట్ వేస్తే ఇష్యూస్ జరిగిన సామ్రాజ్యం 2022లో Yeah. మనకు ఒక ఆర్టికల్ రాశారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే పాపం వీళ్ళు ఇప్పుడు ఆయన ఎవరో ఆర్జే శేఖర్ భాష రైట్, ఆయన చెప్పేది నిజంగా ఒకటి నిజమని అనుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లేకపోతే పాపం ఏం చేస్తారనే దానికి ఆయన యాక్సెప్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే సార్, సోషల్ కన్సర్న్ మీద తీసుకున్నప్పుడు మీరు చాలా మంచి పాయింట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇవే తీసుకోండి సార్, రమ్మీ కావచ్చు లేకపోతే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే బ్యాన్ ఉన్న స్టేట్ లో కూడా అలౌడ్ అంట. అది ఎట్లా అంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి ఏమైనా చేయొచ్చా? హౌ కమ్? ఇప్పుడు అదే జరిగింది కదా సార్ మనకు. ఇప్పుడు మెట్రో రైల్ కి డైరెక్ట్ గా అఫీషియల్ గా డబ్బులు ఇచ్చారు. ఆ మెట్రో రైల్ కి ఉన్న వాళ్ళందరూ ఎవరు? డీజీపీ రేంజ్ లో ఉన్నవారు, ప్రిన్సిపల్ సెక్రటరీలో ఉన్నవారు, మున్సిపల్ కమిషనర్ లో అంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఉంటారు. వీళ్ళందరూ కదా ఐఏఎస్లు ఐపీఎస్లు కదా అందులో ఉండేది. సజ్జనార్ గారు మరి వీళ్ళ మీద కూడా కూడా కేసులు పెట్టాలి కదా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా. అవును, నో మేబీ ఐ డోంట్ నో. సి ఆ టైంలో ఎవరున్నారో తెలియదు. 2016, 17, 18, 19, 20, 21 ఎప్పుడైతే ఈ యాడ్లు ఆ ఏజెన్సీకి ఇచ్చారో, ఇవాళ కూడా నెక్స్ట్ బెట్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇండియాది కూడా కాదు నాకు తెలిసినంత వరకు, ఫారెన్ కంపెనీ అనుకుంటా. నో వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేనేమంటున్నానంటే అది ఇక్కడ ప్రమోషన్ చేసినప్పుడు 2017లో బ్యాన్, ఆన్లైన్ గేమింగ్ బ్యాన్. అయితే ఒకటి ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు నాకు తెలియదు అని ఏదైతే అన్నాడో 2016 కి బిఫోర్ వ్యాలిడ్, ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్స్ బ్యాన్ లేదు, ఇది ఆన్లైన్ చేస్తున్నారు కాబట్టి దెర్ ఈస్ నో జ్యూరిస్డిక్షన్. 2017 నుంచి ఇట్స్ అప్లై. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా 2020 నుంచి అప్లై. నేను అనేది ఏంటంటే ఒకసారి బెట్టింగ్ యాప్స్ నుంచి బయటకు వద్దాం, అది చర్చించాం ఇప్పటి వరకు. నా పాయింట్ అలా ఇవాళ ఈ మిగతా వాటి విషయం ఏంటి, కరెక్ట్, మిగతా వాటి విషయం ఏంటి, అది చాలా సార్ దాంట్లో సార్. అయితే వికే గారు దాంట్లో నేను అబ్సల్యూట్లీ అయితే దీని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే రావాలి, దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా జరగాలి సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ మీద కావచ్చు, లేకపోతే కొన్ని అడ్వర్టైజ్మెంట్ ప్రోడక్ట్స్ ఏదైతే గవర్నమెంట్ అప్రూవ్ కాని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే కొన్ని ఇలాంటి హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హార్మ్ఫుల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, మరి వీటి పరిస్థితి ఇది ఏంటంటే గవర్నమెంట్ అలో చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దాంట్లో యాడ్ వచ్చింది, బికాస్ మీరు ఎందుకు తీసుకున్నారు, మీ లీగల్ టీమ్ సజెషన్ చేసింది, ఓకే ఈ యాక్ట్ ప్రకారము ఈ రూల్స్ ప్రకారము మనం వేయడానికి అలో ఉంది అని చెప్పింది కాబట్టి తీసుకున్నారు. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనుకోండి, తీసుకునే వాళ్ళు కాదు. అలానే ఇప్పుడు ఏవైతే అబ్సల్యూట్లీ షుడ్ నాట్ డిస్ప్లే ఆర్ ప్రెసెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నేనేమంటున్నా అంటే ఇది పొలిటికల్ యాంగిల్లోకి తీసుకెళ్లాలి. పొలిటికల్ యాంగిల్లోకి తీసుకెళ్లినప్పుడే, పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడే, అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడే ఈ మిగతా ఇలాంటి ప్రొడక్ట్స్ మీద కూడా బ్యాన్ అనేది వస్తుంది. లేదంటే గవర్నమెంట్ కి ఇవి చర్చ చేయలేదు అనుకోండి, వాళ్ళకి రెవెన్యూ పోతుంది కదా ఇవి నిజంగా బ్యాన్ చేస్తే. ఇప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటి? ఈ సిగరెట్ కావచ్చు, టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, లిక్కర్ కావచ్చు. ఇప్పుడు మనం చూసాం కొన్ని స్టేట్లలో ఇదే రెవెన్యూ 30,000 కోట్లు లేకపోతే 20,000 కోట్లు ఇది రెవెన్యూ పోతుంది కదా బ్యాన్ చేస్తే. సో ఆ పరిస్థితులు ఉండడం వల్ల గవర్నమెంట్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తాయి. తర్వాత రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఈ బాండ్స్ ఇస్తారు కదా, ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారు కదా ఎలక్షన్ కోసం. ప్రతి పార్టీ గోల చేసిన ఏ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా మా పార్టీ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కంట్రోల్ చెప్పండి. ఇప్పుడు ఇంకోటి సార్, ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చేసే వాళ్ళు కూడా ఎవరు అంటే ఈ గుట్కా, తంబాకు లేకపోతే ఇలాంటి పొలిటీషియన్స్ మళ్ళీ ఎవరో కాదు, బయట వాళ్ళు కామన్ మ్యాన్ చేయలేడు, నార్మల్ బిజినెస్ మ్యాన్ కూడా చేయలేడు. ఎందుకంటే లంచాలు ఇవ్వాలి, పోలీసు వాళ్ళని మేనేజ్ చేయాలి, రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేయాలి, కన్స్యూమర్ వాళ్ళని మేనేజ్ చేయాలి, అందరినీ మేనేజ్ చేయాలంటే ఎవరు చేయగలుగుతారు?
పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయగలుగుతారు. True. నార్మల్ గా బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేకపోతే మనలాంటి వాళ్ళు కానీ వి కాంట్, బికాస్ అంత ప్రజల్ని మనం తక్కువలేం. మీరు అన్నదానికి simple example చెప్తాను నేను. అంటే ఫ్రీ యాక్సెస్ కాదు, మీరు అన్నదానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సార్ ఆంధ్రప్రదేశ్ లో గుట్కా బ్యాన్ ఉంది, కానీ ఒరిస్సా నుంచి ఆ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకి ఒక రాజకీయ నాయకుడే పెద్ద ఎత్తున గుట్కా దిగుమతి చేసి సప్లై చేస్తూ ఉంటారు. Exactly. స్మగ్లింగ్. సో ఎవరో చేయరు, వీళ్ళు పరపతి ఉన్న వాళ్ళే చేస్తూ ఉంటారు, వాళ్ళే ఇటువంటివన్నీ చేపిస్తూ ఉంటారు. రైట్. ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే డైరెక్టర్ గారు, విషయం ఏంటంటే మీది ఒక అసోసియేషన్ ఉంది, సరే డైరెక్టర్లు చాలా తక్కువ కదా, ఆల్మోస్ట్ జీరో ఇటువంటి ప్రమోషన్స్ చేయడం అనేది. ఏమన్నా విశ్వనాథ్ గారిది ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ ఉండేది, బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కలిసి చేసేవారు. సరే రాజమౌళి గారిది అంటే అది క్రెడిట్ కార్డు, గవర్నమెంట్ కార్డు. అంతకు మించి నేను ఎవరిని డైరెక్టర్స్ అయితే నేను చూడలేదు. సో ఈ మీలాగానే మూవీ ఆర్టిస్టులకు ఒక అసోసియేషన్ ఉంది, జూనియర్ ఆర్టిస్టులకి అసోసియేషన్, 24 క్రాఫ్ట్స్ కి అసోసియేషన్ ఉన్నాయి కదా. వీటి మీద ఎందుకని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోరు ఇటువంటి వాటి మీద? ఎనీబడి అదే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది వ్యక్తిగతంగా తీసుకోవాలి. స్వీయ నియంత్రణ అనేది ఉండాలి ఫస్ట్. ఇప్పుడు అది లేనప్పుడు ఏం చేయాలనేది ప్రశ్న. ఇప్పుడు పర్మిషన్ ఉంది కాబట్టి మేము వేస్తున్నాం అంటే ఆ పర్మిషన్ లో ఎథిక్స్ ఉన్నాయా, సమాజం మీద దాని ప్రభావం చూపిస్తుంది అనేది స్వయంగా ఆలోచించుకోవాలి, ఆలోచించాలి. పర్లేదు మాకు గవర్నమెంట్ పర్మిషన్ కూడా మేము ప్లే చేస్తున్నాం, మాకు రెవెన్యూ వస్తుందంటే అది నెవర్ ఎండింగ్ అది. అంతే కదా. ఇప్పుడు కొంతమంది వైన్ షాపులు పెట్టరండి, వాళ్ళు పెట్టగలిగే ఇన్ఫ్లుయెన్స్ ఉండి డబ్బులు ఉండి కూడా వద్దులే వైన్ షాప్ బిజినెస్ మనకి ఎందుకు అనుకుంటాడు. మరి వైన్ షాపు ఏమన్నా అది పర్మిటెడే కదా, గవర్నమెంట్ రూల్ ప్రకారం పెడదు కదా. అది వ్యక్తిగతమైన ఎథిక్స్, వ్యక్తిగతమైన క్రమశిక్షణ, సమాజానికి మన వల్ల చెడు జరగకూడదు అనేది ఎవరికాడికి ఉండాలి తప్ప. సార్ రాజకీయ పార్టీలు రకరకాలు ఉండి మాట్లాడుకుంటారు పార్లమెంట్. రాజకీయ నాయకులకి అందరికీ ఒక పెద్దలు ఉంటారా, మీరు తప్పురా మీరు చేసేదని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు కదా. సినిమా ఇండస్ట్రీ కూడా అదే కదా. సినిమా ఇండస్ట్రీ కూడా వ్యక్తిగతమైన ఊరికి ఇండస్ట్రీ అని పేరు అంటాం తప్ప ఎవడన్నా రావచ్చు, ఫ్రీ ఇండస్ట్రీ ఇది. ఇప్పుడు ఏమవుతుంది, మన మీడియాలో ఏం చేస్తారంటే ఎవరో వాడు ఒక 20 సంవత్సరాలు వేరే బిజినెస్ చేశాడు, వచ్చి ఒక సినిమా చేశాడు, అక్కడ ఏదో ఇరుక్కున్నాడు, ప్రముఖ నిర్మాతను రాస్తారు. వాడి కెరీర్ ఎంత సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు వాడి ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది వదిలేస్తాడు. అంటే ఇండస్ట్రీ అనేది ఒక గ్లామర్ ఫీల్డ్ కాబట్టి నిర్మాత వచ్చాడు, నిర్మాత టాలీవుడ్ ఉలికి పడింది, నగర్ కంపించింది, ఇలా చెప్తారు. అంటే అది రావాలండి. ఇప్పుడు 17 ఒక వ్యక్తికి తెలిసిందన్నాడు. సైబర్ క్రైమ్ అనే ఒక పెద్ద వ్యవస్థ తెలియదండి. రాణా కూడా అదే చెప్పాడుగా, 17 నాకు చేశాను, తర్వాత తెలిసింది నేను ఆపేశాను. వాళ్ళకే తెలిసింది వ్యక్తిగతంగా, కొత్త ఒక వ్యవస్థకు తెలియలేదా సైబర్ క్రైమ్? వాళ్ళు ఆ రోజే చెప్పింటే మిగతా వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. ఆ సైబర్ క్రైమ్ వచ్చి ఒక సెలబ్రిటీ దగ్గరికి వచ్చి ఇదిగో ఇలాగ చాలా మంది నాశనం అవుతున్నారు, ఒక బయట చెప్పండి అంటే ఎవరైనా చెప్తారు కదా. సార్ వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ముందుంటుంది ఇండస్ట్రీ అండి. స్టార్లు వచ్చి జోలు బట్టి సమాజానికి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాదులేండి, అది ఉద్దు వరకు చేశారులేండి, దుద్దులో చేశారు, దుద్దు వరకు చేశారు. మొన్న వచ్చిన ఇందులో కూడా సాఫ్ట్ టార్గెట్స్ అని యాక్టర్స్ అంటున్నారు, కానీ పొలిటీషియన్స్ ఎవరు క్వశ్చన్ చేయట్లేదండి. ఏ పార్టీ ప్రాబ్లం ఏంటంటే పొలిటీషియన్ స్క్రీన్ మీదకి రాడు, పొలిటీషియన్ అధికార ప్రతినిధులు కూడా రావట్లేదు, రారు పొలిటీషియన్. కానీ ఇప్పుడు ఈ ప్యానల్లో నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎందుకు పెట్టలేదు అని అంటే వాళ్ళు మాట్లాడరు దీని మీద, అది దాని మీద మేమే మాట్లాడతాం. అది పెద్ద మాఫియా పైగా వాళ్ళు ప్రతి పార్టీకి ఫండ్ ఉంటుంది. డెఫినెట్ గా పార్టీకి వెళ్తుంది, పార్టీ నాయకత్వాలకు వెళ్తాయి, పార్టీ నాయకులకు వెళ్తాయి, గవర్నమెంట్స్కి వెళ్తాయి, ఇవంతా నోన్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. కాకపోతే నా పాయింట్ ఏంటంటే వీటి మీద లీగల్ పాయింట్స్ ఏమి లేవా అనేది. ఏది ఇప్పుడు మనం అనుకున్న ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా దారుణంగా ఇదైందండి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి అదేదో పెట్టారు కదా ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని పెడితే దానికి స్టార్లే పెద్ద కంపెనీలకి పెద్ద స్టార్లు. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను టాపిక్ లోకి వెళ్తాను. అమరావతి ప్రాంతంలో నాకు తెలిసిన ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ఆయన నాకు బాగా తెలిసిన ఆయన కంపెనీకి మన సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్. రామకృష్ణ హౌసింగ్ కదా, రామకృష్ణ వెనూజియా మీరు చెప్పినా నేను ఆపడం ఎందుకు, రామకృష్ణ వెనూజియా రైట్, దానికి మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్. అది
అంటే పాపం ఆయన చాలా కష్టపడి ఎల్ఎన్టీతో కన్స్ట్రక్షన్ చేయించాడు ఆయన, ఎవరు బాబీ గారు. కానీ అన్ఫార్చునేట్లీ అది ఎన్పి అయినట్టుంది, ఎన్పి అయింది, అది చాలా బ్యాడ్. అది అమరావతి వల్ల వచ్చింది లేదు దానికి effect. లేకపోతే గవర్నమెంట్ మారడం, మూడు రాజధానులు అన్న దగ్గర వచ్చింది. మూడు రాజధానులు దీంతో మొత్తం స్లంప్ వచ్చినట్టు అది. కాబట్టి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మహేష్ బాబు ఏమో బ్రాండ్ అంబాసిడర్, అది మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి. నచ్చపోయారు, చాలా మంది నచ్చపోయారు. ఇప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి. నేను ఒక రియల్ ఎస్టేట్ ఎందుకు చెప్తున్నానంటే అందరూ మోజుపడే ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్. ఇక వాటితో పాటు ఆరోగ్యానికి హానికరమైనవి ఇవి, ఈ గుట్కాలు, ఖైనీలు. అది ఏంటండి, అది ఎర్రగా తిని ముగ్గురు, షారుఖ్ ఖాన్, అక్షయ్ ఏదో జుబాన్ కేసరి ఏదో అంటారు. ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు, అన్ని ఛానల్స్ లో వస్తుంది, చిన్న పెద్ద పేపర్లో వస్తుంది. కృష్ణ కుమార్ గారు ఇందాక మనం అనుకున్నట్టు, ఓకే ఇప్పుడు బెట్టింగ్ యాప్ల సంగతి ఇలా ఉంటే, ఈ గుట్కాలు చెప్పే కదా, వీటికి కూడా వీళ్ళే అసలు మామూలు స్టార్లు కాదు. ఇంకా వీళ్ళన్నా జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కొంతమంది, లేదా చిన్న చిన్న షోలు చేసే యాంకర్లు ఉన్నారు. ఏదో రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, ఈ ముగ్గురు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా యాంకర్లే కదా. లేదా బిగ్ బాస్ రిటర్న్స్ వీళ్ళే. కానీ అవి చేసేవాళ్ళు ఏది, ఏదో జుబాన్ కేసరి, దానివల్ల ఏమి మరి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ఇలాంటివి చేస్తూ, లేకపోతే కింగ్ ఫిషర్ సోడా అనేస్తాడు. అక్కడ సోడా అని ఎవరు చూడడు, కింగ్ ఫిషర్ అంటే కింగ్ ఫిషర్ బీరే కనపడుద్ది, బ్యాక్ పేపర్ విస్కీ కనపడుద్ది. వాళ్ళు బ్రాండ్ని ప్రమోట్ చేయడమే. మెక్డోవెల్స్ సోడా అంటాడు, మెక్డోవెల్స్ సోడా ఎవడు అడుగుతాడు, మెక్డోవెల్స్ విస్కీయో బ్రాండీయో ఎంసీ బ్రాండీ అని అడుగుతాడు వెళ్ళి. సో ఇవి చేసేది కూడా వీళ్ళే, అన్ఫార్చునేట్లీ హీరోలే. ఇప్పుడు అలాగే థమ్స్అప్ ఇటువంటి అయితే చిరంజీవి గారు చేశాడు, అండ్ మన ఇప్పుడు రామ్ చరణ్ గారు చేస్తున్నాడు. చాలామంది బాలీవుడ్ లెవెల్లో వాళ్ళు చేశారు, తెలుగు హీరోలు చాలా మంది. ఈయన కూడా మహేష్ బాబు కూడా చేశాడు కదా, సాఫ్ట్ డ్రింక్స్, కోక్ పెప్సీ అనుకుంటా, సంథింగ్. సో వీటి వల్ల అది మంచిది కాదు ఆరోగ్యానికి అని డాక్టర్లు చెప్తున్నారు, WHO చెప్తోంది. వీటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా కంట్రోల్ చేయాలండి. కానీ అసలు వీళ్ళు ఇవి చేయడం వెనకమాల కేవలం డబ్బులే కాదండి, వాళ్ళకి వ్యూవర్షిప్. అంటే ఇప్పుడు ఒక సాహసోపేతమైన స్కిట్ లాంటిది ఒకటి చేస్తాడు మహేష్ బాబు, అది పిల్లలు నోరు తెచ్చుకుని చూస్తారు. కరెక్టే, ఆ బాటిల్ అక్కడ ఆకాశంలో పడతా ఉంటది, కింద నుంచి పట్టుకుంటాడు, ఇది చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక హీరో వర్షిప్ డెవలప్ కావాలి అంటే, ఒక హీరోయిజాన్ని చూపించుకోవాలి, దాని ద్వారా ప్రేక్షకులను రప్పించుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లల్ని అడిగి చూడండి, 7-8 ఏళ్ల వయసు పిల్లల్ని అడగండి, ఇద్దరు హీరోలు ఇష్టం అని చెప్తారు. ఒకళ్ళు మహేష్ బాబు, ఇంకొకళ్ళు పుష్ప. ఆయన పేరేంటి? పుష్ప, అల్లు అర్జున్. మీరేంటండి ఆయన రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదన్నట్టు మీరు ఆయన పేరు అంతేలే. ఆయన పుష్పరాజ్ అయిపోయాడు, ఇంకా పుష్పగానే ముద్ర పడిపోయాడు ఆయన. అసలు అందులోంచి ఆయన వేరే సినిమా వేరే వచ్చినప్పుడు చూద్దాం, ఈ లోపు ఆయన పుష్పాలనే. అయితే ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఈ పిల్లల్లో ఆ ముద్ర పడిపోతుంది. ఈ ఒక సినిమా వచ్చినప్పుడు, ఒక సినిమా ఇంట్లో చూస్తున్నారనుకోండి, ఇంట్లో ఆ యాడ్ ఎన్నిసార్లు వస్తుందో అన్నిసార్లు వీళ్ళు కనిపిస్తారు. అందుకోసం వీళ్ళు యాడ్లు చేస్తున్నారు తప్పితే ఆ డబ్బుల కోసమని నేను అనుకో. డబ్బులు కృష్ణ కుమార్ గారు మీరు అన్నది ఎంత వ్యాలిడ్ పాయింట్. అంతకు మించి డబ్బులండి, చాలా కోట్ల రూపాయల యాడ్స్ అవి. రైట్, అంటే వీళ్ళు ఏంటంటే 2 రకాలుగా లాభం పొందాలని చూస్తున్నారు. ఆ ఇమేజ్ ఉంది చూసారా, ఇప్పుడు షారూఖ్ ఖాన్ అది ఆ గుట్కా లాంటిది ఏదో వేస్తున్నారు, కేసరి వేస్తున్నారు. ఇంతకు ముందు రజనీగంధ అని ఉండేది, ఇప్పుడు ఉంది అది. కాకపోతే దానికి హీరో లేరు, అది ఓన్లీ అది బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటది రజనీకాంత్. అదేమైందంటే సరోగేట్ అయిందండి. ఇప్పుడు ఎట్లయితే సిగరెట్ యాడ్స్, లిక్కర్ యాడ్స్ వేయకూడదు, అది సరోగేట్. ఏదన్నా కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రమాదకరం అని చెప్పి మనకు తెలుసండి. ఇది అది తీసుకున్న అసలు వీళ్ళు నిజ జీవితంలో తీసుకుంటారు తినడానికి అవసరం లేని అదేదా కేసరో, రజనీకాంతానో, వాళ్ళ బాందో, ఇంకోటో ఎందుకు తినాలండి? అవి తినమని ఎందుకు చెప్పాలి? అసలు నేను అనేది అదే, వీళ్ళు తింటారో లేదో గానీ వేరే వాళ్ళని తినమని చెప్తారు, వేరే వాళ్ళని తినమని చెప్తారు. అది వాళ్ళకి, ఆ తయారు చేసిన వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టడం తప్పితే, ఈ తిన్న వాళ్ళకి నష్టం తప్పితే, డబ్బులకు డబ్బులు, ఆరోగ్యానికి ఆరోగ్యం నష్టం తప్పితే ఇక్కడ ఒరిగేదేమీ లేదు.
కాకపోతే వీళ్ళు మధ్యలో ఉన్నారు కాబట్టి, వీళ్ళు అడ్వర్టైజ్ చేశారు కాబట్టి వీళ్ళ గురించి ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం. ఇదే వీళ్ళు మళ్ళీ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులకి వీళ్ళే వస్తారు. మళ్ళీ క్యాన్సర్ కి కాజ్ అయ్యేది ప్రోడక్ట్స్ వీళ్ళే యాడ్ చేస్తారు. అవును. ఇది అందుకని ఏంటంటే మనం గొంగట్లో ఉన్నామండి. వెంట్రులకు వేరుకోవటం ఎక్కడ మొదలవుతుంది? ఇప్పుడు ఒక గొంగళి ఆ నెట్టింగ్ గుడ్డు ముందా పిల్ల ముందా అంటే చెప్పలేని పరిస్థితి. ఆ నెట్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనం చెప్తామా? చెప్పలేము. అందుకని దీంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏం పోయిందండి వీళ్ళకి? అవును, ఇవ్వచ్చు కదా, ఇస్తే మంచిది కదా. ఇప్పుడు రేపొద్దున్న నుంచి సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ముందుకొచ్చి దీని మీద ఒక ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారనుకోండి, రావాలని నేను కోరుకుంటున్నా. అది వస్తే ఇంకొకటి ఏం జరుగుతుందంటే అండి, ఈ యూట్యూబ్లో పెడుతున్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో బూతులు మాట్లాడే కంటెంట్స్ పెడుతున్నారు భయంకరంగా. అవి వాటి ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? ఇవాళ పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు షార్ట్స్ ఎంత పిచ్చిగా చూస్తున్నారో తెలుసా అండి. పెద్దోళ్ళు కూడా చూడట్లా షార్ట్స్. ఆటగాడు అని ఒక యూట్యూబర్ ఉంటాడండి. అవును, అన్వేష్. ఇప్పుడు ఆయన దేశాన్ని కాపాడే వీరుడు అయ్యాడు కానీ లేదండి, నేను ఆటగాళ్ళ పోటీ పెట్టంట రోజుకి ఒక్కొక్కరితో 30 ఆటలు ఆడిపిస్తాడంట. ఏం ఆటలు? ఇదే ఆటగాడు, బెట్టింగ్ ఆట కాదు, ఆటగాడు అని. ఇంకా నయ్యో, వాడు బెట్టింగ్ ఆటలు పెట్టే కొమ్మును కాదండి. ఇంకొకటండి, అసలు అన్వేష్ మీద కూడా మీరు ఇంకొక రోజు డిబేట్, ఒక ఫుల్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద కూడా పెట్టాలి. మామూలుగా దేశాలు చేస్తున్నాడు. అతను ఏం చెప్పాడో తెలుసా అండి? మొన్న ఇమ్రాన్ అనే అతను వాళ్ళ మదరు ప్రాస్టిట్యూషన్ చేసింది అని చెప్పాడు. వాడికి ఏం తెలుసు? వీడెవడు అసలు చెప్పడానికి? అసలు అతనికి ఏం తెలుసు? తెలిసినా చెప్పే హక్కు లేదండి. పర్సనల్ అది, అదే పర్సనల్. తెలిసి ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించే మాట అండి ఇది. ఆవిడ ఏడుస్తూ కృంగిపోయారు. కేసేసారా? వెయ్యాలండి, వెయ్యాలి. మీలాంటి వాళ్ళు వేయాలి. నేను వేస్తాను, ఖచ్చితంగా వేస్తా. ఇంకొకటి అండి, సన్నీ భయ్యా యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ ఒకడు ఉన్నాడు. వాడు బెట్టింగ్ యాప్స్ చేస్తాడు. వాడేదో నాకు చాలా డబ్బులు తక్కువైపోతున్నాయి, అందుకే నేను ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాను, నా ప్యాషన్ ఏమో ప్రపంచం అంతా తిరగటం, నాకు బైక్ యాక్సిడెంట్ అయితే డబ్బులు లేవు, అది ఇదని వాడేదో చెప్తే, ఇప్పుడు వాడికి వీడితో పోటీగా ఎంతో కొంత వాడికి మార్కెట్ ఎమర్జ్ అవుతుంది. ఎవరికి? బన్నెస్ అయ్యా యాదవ్కి. వీడు ఆ ప్రొఫెషనల్ రైవలరీ పెట్టుకుని వాడు ఏమన్నాడు తెలుసా అండి? నీకు డబ్బులు తక్కువైతే మీ అమ్మని తీసుకెళ్లి సికింద్రాబాద్ లాడ్జ్ లో అంటే నేను ఎందుకు అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది, కానీ అలాంటి వాడిని ఊరికే వదలకూడదు. అసలు సోషల్ యాక్టివిస్టులు నేను వదలండి. ఏమైందో తెలుసా? ఈ బెట్టింగ్ యాప్స్ విషయం బయటికి తీసుకొచ్చేసరికి ఆయనతోటి సజ్జనార్ గారితో డైరెక్ట్ యాక్సెస్ వచ్చేసరికి వీడు పెద్ద హీరో అయిపోయాడు. కానీ వీడి బుద్ధి సరిగా లేనప్పుడు యాక్సెస్ చాలా మందికి ఉంది, నాకు కూడా ఉంది. అందులో కూడా ఆయన నీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు అని అడిగితే దానికి వీడు అంటాడు, ఉంచుకున్నోడికి ఒకటే కూర, అడుక్కునే వాడికి 60 కూరలు, వండుకున్నాడికి ఒకటే కూర, అడుక్కున్నోడికి 66 సార్ అన్నాడు. చూడండి, అందుకే ఇండియా వస్తున్నాడు. వైఫ్ డివోర్స్ ఇచ్చింది. లేదే చెప్పాడు, వీడియో రిలీజ్ చేశాడు. అయిపోయింది. మేమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు వేసేది గ్యారంటీ అండి. ఎందుకు అంటే ఇతను ఒక్కడే కాదు, నోర్లు ఉన్నాయి కదా అని చెప్పి, మైకులు ఉన్నాయి కదా అని ఆడవాళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి, వీడియోలు రిలీజ్ చేసే వాళ్ళకి, వాడు అసలు వాడి వీడియో ప్రతి వీడియోలోని బూతులే ఉంటాయి. అక్కడ ఒక అమ్మాయిని వాడు ఒక గైడ్ లాగా పెట్టుకుంటాడు. అమ్మాయికి సపోజ్ చైనా కూడా, అమ్మాయి తెలుగు రాదు కదా, చైనీస్ లో ఏదో అడుగుతా ఉంటాడు, ఇంగ్లీష్ అడుగుతాడు, అమ్మాయి చెప్తుంది. తెలుగులో అమ్మాయిని గుంటుందా అట్లా మాట్లాడుతూ ఉంటాడు. సారీ, తప్పుగా అర్థం ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అవునండి. సో ఓకే, అది మీరు చూసుకోండి, అది మీ పని. అది వదిలేదే లేదండి. ఇప్పుడు ఇది ఒక కుటుంబ పెద్దకి అనారోగ్యం వచ్చింది అనుకోండి, కుటుంబం మొత్తం కుంగిపోతుంది కదా. అందుకని ఇప్పుడు ఇవాళ ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోయినాయండి. ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఫ్రీ హెల్త్ లేదు.
దీనివల్ల ఇప్పుడు క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు కదా, క్లియర్ గా రాస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు పొద్దున్న మన సినిమాకి వెళ్తే ముందు ముఖేషే కదండి కనపడేది. గురించి అందుకే ముఖేష్ అయిపోయాకి వెళ్తున్నారు. ప్రతి సినిమాలో అదే జోక్ కూడా ఉంది, ఏంటి డాడీ రోజు ఇదే సినిమా తీసుకొస్తున్నాం అని అడుగుతుంది. ఏంటంటే రోజు ఇదే హీరో కనపడుతున్నాడు, ముఖేష్ హీరో అయిపోయాడు. రైట్, ఎనీవే బాలా గారు, ఇప్పుడు వీటికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఇప్పుడు ఇలాంటి సమాజం మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపించేవి, లేకపోతే ప్రజల్ని, ఇందాక మనం అనుకున్నదే రియల్ ఎస్టేట్ లో ఆ కంపెనీ మూసేస్తే ఈ బ్రాండ్ అంబాసిడర్ ఏమి బాధ, నష్టపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడు కదా, వీటి మీద ఏమన్నా ఉన్నాయా? వీటికి ఏంటి రెగ్యులేషన్ ఏమైనా ఉందా బ్రీఫ్ గా? ఎస్ ఉన్నాయి సార్. అంటే ఉంది సార్, రియల్ ఎస్టేట్ అథారిటీ అనేది మనకు ఉంది, రెరా అని చెప్పేసి ఉంది. దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఒకవేళ లీగల్ గా చేసి ఎవరైనా ఉంటే మాత్రం సేమ్ టు సేమ్ ఏదైతే రెరాలో ఒక అడ్వర్టైజ్మెంట్ లో కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అయితే దానివల్ల నష్టపోయి ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సేమ్ యాక్ట్ ని అప్లై చేసుకోవచ్చు. కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి పలానా యాడ్ ఏజెన్సీ వాళ్ళు చేసిన యాడ్ హీరో వల్ల మేము ఇలా నమ్మి ఈ కంపెనీలో డబ్బులు పెట్టి రియల్ ఎస్టేట్ మోసపోయాము కాబట్టి మాకు ఇంత కంపెన్సేషన్ ఇప్పించండి అని చెప్పేసి కన్స్యూమర్ ఫోరం కోర్టులో కేసు వేయించండి. దానికి రెరాలో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, ఆ రెరాలో కూడా అప్రూవల్ ఉంటుంది. దాని బేసిస్ మీద వీళ్ళు అక్కడ కూడా క్లెయిమ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి సార్. అయితే ఇక్కడ ఇంకోటి వీకే గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పింది నిజమే, జనాలు మభ్యపెట్టి వీళ్ళని యాడ్స్ వల్ల చూపించేసి ఏదో అక్కడ రియల్ ఎస్టేట్ వచ్చేసింది, పైన ఫ్లైఓవర్ పోతుంది, కింద హెలికాప్టర్ వస్తుంది, మధ్యలో ట్రైన్ పోతుంది అని చెప్పి ప్రమోట్ చేసి 5,000 రూపాయలు కూడా ఉండని గజాన్ని 25,000 30,000 రూపాయలకు అమ్ముతున్నారు, 40,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా ఈ రోజు కామన్ మ్యాన్ నడ్డి విరగొట్టేస్తున్నారు. మీరు నిజంగా చాలా అప్రిషియేషన్ చేయాల్సిన విషయం అండి. రియల్ ఎస్టేట్ మీద ఈ రోజు మీరు మాట్లాడిన విషయం ప్రతి ఒక్కరు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. కార్డు వాల్యూ అంటే బయట ఎవరో నలుగురు చెప్పుకునేది కాదండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్న వాల్యూ దట్ మార్కెట్ వాల్యూ. బ్లాక్ లో ఎవరో ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య లింగయ్య చెప్పింది కాదు, దట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ అంటే వీళ్ళేం చెప్తున్నారు, ఎల్లయ్య చెప్పిందో పుల్లయ్య చెప్పిందో మల్లయ్య చెప్పిందో వాళ్ళు ఇంత కొంటారంట వీళ్ళు ఇంత కొంటారంట, ఆయన ఎవరో చెప్పారంట ఈయన, ఇది కాదు. మార్కెట్ వాల్యూ అంటే నేను అవేర్నెస్ ప్రజలకు అందరూ చెప్పాలనుకుంటున్నా. అవేర్నెస్ గురించి మీకు మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మార్కెట్ వాల్యూ. మిగతా అదంతా బ్లాక్ మార్కెట్. ఆ బ్లాక్ మార్కెట్ ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద కేసు కూడా పెట్టచ్చు. మీ దగ్గరకు వచ్చేసి మీకు 40,000 ఇస్తా, ఆ అగ్రిమెంట్లో ఉండవు. యూ కెన్ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్, ఎందుకంటే అది చీటింగ్ ఫ్రాడ్ కాబట్టి. అలాగే మీరు వికే గారు, మీరు వీటి మీద కొన్ని స్టడీ చేస్తారు. ఇంకొకటి, ఇప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, కోకా, లేకపోతే ఇంకేవో ఉన్నాయి. అవునండి. వీటి మీద నెగిటివ్ ఇవి చాలా వచ్చాయి రిపోర్ట్స్, ఇప్పటికే స్టడీ రిపోర్ట్స్ చాలా వచ్చాయి. కాకపోతే ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వీటి మీద ఉండదు. అది ఒకటే తేడా కదా, అంతవరకు షూర్ కదా. సో వీటిని ప్రమోట్ చేసే వాళ్ళకి సంబంధించి మీరు చెప్పింది ఏమైపోతుందంట చెప్పండి. సేమ్ సార్, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో కన్స్యూమర్ ఫోరం కి సంబంధించిన ఫోరంలో వీళ్ళు ఖచ్చితంగా వైకేరియస్ లేబిలిటీ మీద క్లెయిమ్ చేయొచ్చు. అదే యాక్ట్ అందరికీ కూడా. అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లో కూడా ప్రొహిబిటెడ్ ప్రోడక్ట్స్ కొన్ని, అప్రూవ్డ్ ప్రోడక్ట్స్ కొన్ని, అప్రూవ్డ్ సర్వీసెస్ కొన్ని, దీంట్లో కూడా ఇప్పుడు మనం అన్నాం చూసారా స్వీయ నియంత్రణ అని చెప్పేసి అని, దాంట్లో పబ్లిక్ అట్ లార్జ్ హార్మ్ఫుల్ ఏదైనా జరుగుతోంది అని మనకు తెలిసినప్పుడు వీ షుడ్ నాట్ ప్రమోట్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు గుట్కా కావచ్చు, పాన్ కావచ్చు, లేకపోతే లిక్కర్ కావచ్చు, లేకపోతే కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్రోడక్ట్స్ మనం తినే నూడిల్స్, లేకపోతే రకరకాల ప్రోడక్ట్స్ ఈ మధ్యకాలంలో వచ్చేసాయి. దీనివల్ల జనాలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుందని చెప్పేసి సార్, ఒకటి వీళ్ళు ప్రమోషన్ చేసేదానికంటే వీకే గారు నేను ఒకటి స్ట్రైట్ గా చెప్పాలనుకుంటున్నా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు వాంటెడ్లీ డబ్బుల కోసం వీటిని వెల్కమ్ చెప్తున్నాయి సార్, గేట్లు ఓపెన్ చేస్తున్నాయి. టు బి హానెస్ట్, నేను ఎందుకు రీజన్ చెప్తున్నానంటే సార్, ఈ రోజు మీకు బెట్టింగ్ యాప్సే తీసుకోండి, మనకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ ప్రకారము, అలానే 69 ఐటీ యాక్ట్ ప్రకారము ప్రతి గవర్నమెంట్ లో నోడల్ ఆఫీసర్ ఒకటి ఉంటారు సార్. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ జీతాలు ఇస్తున్నాం మనం, నెల జీతాలు ఇచ్చి 2017 నుంచో బ్యాన్ చేశారు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా బ్యాన్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం నెలలో వాళ్ళ జీతాలు ఇస్తున్నాం. కానీ ఎందుకు ఒక వెబ్సైట్ కూడా బ్యాన్ చేయలేదు, ఎందుకు ఒక వెబ్సైట్ కూడా ఇంతవరకు కూడా దాన్ని లాక్ చేయలేదు, బ్లాక్ చేయలేదు అంటే వీళ్ళు కూడా దానికి కారణం, వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అంటే ఈ రోజు వరకు ఒక నష్టపోతున్నారు. 1 minute లో పంపించేస్తారు అదే నెట్వర్క్ నుంచి. ఇప్పుడు పరి మ్యాచ్ అని ఉందనుకోండి, బ్లాక్ చేయడం ఏంటంటే 2 హెచ్లు పెడతారు, దాన్ని క్లోన్ చేసి పంపించేస్తే ఎట్లా? కొంతమంది కనుక న్యూమరాలజీ ప్రకారం లెటర్ యాడ్ చేసినట్టు, లేకపోతే దాని స్పెల్లింగ్ ఫిలిమ్స్ కూడా అలాగే ఇందులో ఉన్న డేటా మొత్తం అందులో, దానికి కూడా ఒక సిస్టమ్ ఉందండి. ఓకే, నో సార్, ఒక టెక్నికల్ సిస్టమ్ ఉంది దాంట్లో. ఎందుకంటే నేను దాంట్లో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఎంఏ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, నేను సైబర్ సెక్యూరిటీస్ కూడా చేశాను కాబట్టి దాంట్లో కొన్ని కోడింగ్స్, అల్గారిథమ్స్ కోడింగ్ రాస్తారు. ఆ అల్గారిథమ్ కోడింగ్స్ ఏంటంటే
ఈ సిమిలారిటీ వర్డ్స్ ఏమున్నా కూడా మీరు బ్యాన్ చేయొచ్చు. ఇప్పుడు మన గూగుల్ ఉందండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ ఒక టూల్ వాడతాము, ఆ కొన్ని పదాలు మనం సిమిలారిటీస్ ఏవి ఇచ్చినా గూగుల్ యాక్సెప్ట్ చేయదు. అంటే మాట్లాడాలి గూగుల్ వాళ్ళకి 90% బెట్టింగ్ యాప్స్ వస్తాయి సార్. కరెక్టే, అది గూగుల్ గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకోవాలి. ఒకటి గూగుల్ అనేది ఇంటర్నేషనల్ వైడ్, అవును, ఇంటర్నేషనల్ లెవెల్ గూగుల్ కూడా గూగుల్ ఏంటంటే కంట్రీ టు కంట్రీ ఐపీకి బేస్ చేసుకున్న రిస్ట్రిక్షన్స్ అలో చేస్తున్నాయి. కాకపోతే అది మన గవర్నమెంట్ సిస్టమ్ లో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్. మనకి రైట్, ఓకే, ఒక్క నిమిషం. అబ్సల్యూట్ 1 minute సార్, నేను కన్క్లూడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ లో నోడల్ ఆఫీసర్ ఉన్నారు. ఈ నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీ ఏంటంటే రోజు కూర్చొని సిస్టమ్ ముందు మానిటర్ చేయాల్సిన పని వాళ్ళది. చూసి ఇలాంటి యాడ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్లీ బ్లాక్ చేయాలి. వాళ్ళు జస్ట్ అల్గారిథం ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే చాలా ఆటోమేటిక్ గా సిస్టమ్ వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు గవర్నమెంట్ సిస్టమ్ లో ఉన్న నోడల్ ఆఫీసర్లు కానీ లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ సైలెంట్ గా ఉన్నారు? దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఈ రోజు వరకు కూడా అది యూట్యూబ్ లో కానీ వెబ్సైట్ రెమ్యునరేషన్ అంటే అక్కడ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అందులో డౌట్ ఏముంది? ఇంకా దాని ఓపెన్ గా ఇందులో ఓపెన్ సీక్రెట్, అది మనం మాట్లాడుకోవడానికి అంతే. అల్టిమేట్ గా బాగుపడేది వాడు. ఇక్కడ ఫైనల్ గా ఒక మాట, ఇంకోటి నాకు ఎన్ని ఉన్నాయి, ఇంకో చిన్న విషయం సార్, కన్క్లూడ్ చేసే ముందు చిన్న విషయము. ఓకే బాలా 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. లేదు 1 minute సార్, 1 minute లో కంక్లూడ్ చేస్తాను. 1 minute శంకర్ గారు పర్మిషన్ ఇస్తే చెప్తాను. మీరు అన్నా చూసారా, సినిమా ఇండస్ట్రీలో బాగు చేయడానికి ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పేసి అని. కోవిడ్ టైంలో, ఎందుకంటే శంకర్ గారు నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, ఆయన ఉన్నారు కాబట్టి విట్నెస్ గా. పాపం శంకర్ గారు ఒక 100 కోట్లు పెట్టి ఒక ఆర్గనైజేషన్, ఒక ఎయిడెడ్ సొసైటీ పెడదామని ప్లాన్ చేశారు. కానీ అది సక్సెస్ అవ్వలేకపోయింది. ఆయన చాలా విధాలుగా ట్రై చేశారు. అది కానీ వచ్చినట్టే నిజంగా చాలా మంది ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు ఈ విధంగా ప్రమోషన్ చేయకుండా వాళ్ళు నిజంగా వాళ్ళు మంచి మంచి సినిమాలు ఆర్టిస్టులు చేసుకునే వాళ్ళు. ఓటు సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ డైరెక్టర్ గారి విషయం ఏంటంటే, శంకర్ గారు, ఇప్పుడు హీరోలకైనా యాక్టర్స్కైనా క్యారెక్టర్ ఆర్టిస్టులైనా విలన్స్ అయినా వీళ్ళందరికీ స్టార్డమ్ ఎవరి ద్వారా వస్తుంది? ప్రజలు అంటే సమాజం ద్వారా మీకు ఒక స్టార్డమ్ వస్తుంది. ఆ స్టార్డమ్ను ఉపయోగించుకుని అదే సమాజం మీదకి ఇలాంటివి రుద్దితే వాళ్ళు ఇచ్చిన స్టార్డమ్ ని వాళ్ళ మీద రుద్ది సొమ్ము చేసుకోవాలనుకోవడం ఏ రకంగా కరెక్ట్ కాదు. ప్రేమ, వాళ్ళు అంత ప్రేమ చూపిస్తారు అన్కండిషనల్ గా. వీళ్ళు దాన్ని వాళ్ళు చెడు జరుగుతుందనే స్పృహ లేకపోతే అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన 2002లో పెప్సీకి అంబాసిడర్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఇమీడియట్ గా తర్వాత చాలా కథనాలు వచ్చినాయి, షర్ట్స్ కలుస్తున్నాయని. ఇమీడియట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాడు ఆయన. మరి తర్వాత ఆయన దేనికి క్యాన్సిల్ చేస్తున్నాడు తెలుసు. చేస్తున్నారు ప్రెస్ షర్ట్స్ కలుస్తున్నాయని తెలిసినా కూడా. ఇప్పుడు చిరంజీవి గారు యాడ్ ఇచ్చారు, ఇస్తే మా సిపిఐ నారాయణ గారు ఫోన్ చేసి అడిగారు, ఏమండి కూల్ డ్రింక్ మంచిది కాదంటున్నారు, మీరు యాడ్ ఇస్తున్నారు ఏంటి అంటే, వాళ్ళ దగ్గర నుంచి ఒక వారం తర్వాత ఆన్సర్ వచ్చింది. ఏమనంటే, మేము ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉన్నాము, అది అయిపోయాక నేను ఆపేస్తాను అని. ఇప్పుడు ఆయన ఆపేశారు, కానీ వాళ్ళ అబ్బాయి వచ్చి అదే కదా. ఇప్పుడు ఆర్టీసీకి అగేన్స్ గా కూడా ఆర్టీసీ బస్ అయితే చాలా లేట్ గా వెళ్తుంది. అదొకటే కాదండి, అప్పుడు చాలా సీరియస్ అయ్యారు. అదొకటే కాదు, ఇంకొక విషయం కూడా. ఇప్పుడు ఈ బంగారం నగలు కొన్నిటికి జూనియర్ ఎన్టీఆర్, కొన్నిటికి వెంకటేష్ గారు, కొన్నేమో నగలు అమ్మే దుకాణాలు, తాకట్టు పెట్టుకునే దుకాణాలు. మీకు గుర్తుందా, పటంచెరులో ఒక తాకట్టు పెట్టిన దుకాణంలో బంగారం మాయమైపోయింది. గిల్ట్ నగలు తీసుకొచ్చి పెట్టారు అక్కడ, అది పెద్ద గొడవ అయింది. దానికి ఎవరు అంటే వీటి కూడా చూసుకోవాలి కదా. అంటే ముత్తూట్ వాళ్ళ మీద కేసు వేయొచ్చండి, ఎందుకంటే ముత్తూట్ వాళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుని పెట్టారు కాబట్టి అదేమి ఏదో పర్సనల్గా ఇంట్లో తాకట్టు పెట్టుకునే వ్యవహారం కాదు కాబట్టి. ఒకటండి, మనకి అవసరానికి మించి అనవసరమైన విషయాల మీద ఉన్న అవగాహన అవసరమైన విషయాల మీద లేదండి పబ్లిక్కి. ఆ అవేర్నెస్ కల్పించే విషయంలో మట్టుకు ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, అసలు అట్టర్ ఫ్లాప్. ప్రభుత్వమే కాదు, ఇప్పుడు ఈ మాధ్యమాలు, బాధ్యతల వ్యక్తులు, బాధ్యత గల మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు కూడా అవేర్నెస్ ఇద్దాము అనే ఉద్దేశంలో లేవండి. ఇవాళ ఎంతసేపు ఏ హీరో ఇంట్లో ఏం వండారు అనేది పెడితే లక్షలు.
లక్షల మంది చూస్తారు. ఇప్పుడు నేను మీరు కిచెన్ లోకి వెళ్ళిపోతున్నారు, హాల్లోకి వెళ్ళిపోతున్నారు, బెడ్రూమ్ లో కూడా వెళ్ళిపోతున్నారు. ఒక్క బాత్రూమ్ కు తప్పితే అన్నిటికీ వెళ్తారు, అది కూడా వెళ్తారు. అది కూడా వెళ్ళాలి. ఈ సోషల్ మీడియా కాంపిటీషన్ లో వెళ్ళిపోతారు. అయితే అసలు మనకి మనం అవేర్నెస్ తెచ్చుకునే పరిస్థితి మన భారతదేశంలో ఉన్న మనుషుల్లో ఎంతమందికి ఉంది చెప్పండి? లేదు. లేదు. చదువుకున్నాడు ఒక రకంగా మూర్ఖుడైతే ఇప్పుడు సోషల్ మీడియా సైబర్ క్రైమ్స్ లో నష్టపోతున్న వాళ్ళల్లో 97% చదువుకున్నోళ్ళండి. అవునండి. ఈ క్రిప్టో వీక్నెస్ ఎంబీఏ ఆవిడ దగ్గర నుంచి ఒక ఫేక్ వాలెట్ క్రియేట్ చేసి 76 లక్షలు ఒక ఆఫ్రికా నుంచి ఒకటి కొట్టేసాడు. కాదండి, చదువుకోని వాళ్ళు ఇప్పుడు ఒక గ్రామంలో రైతు అదేది గోవా క్యాసినోకో లేకపోతే బ్యాంకాక్ క్యాసినోకో కొలంబో క్యాసినోకో ఎందుకు వెళ్తాడు? చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సినిమా వాళ్ళు, వీళ్ళే వెళ్ళేది. రైతులు, పేదవాడు, రిక్షా దొక్కాడు వెళ్తాడా? వెళ్ళడు కదా. సో ఫైనల్ గా మీరు దీంట్లో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్సర్లకి రైట్ వీళ్ళకి మీరేం చెప్తారు బ్రీఫ్? యాక్చువల్గా ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సినిమా వాళ్ళు కానీ సాఫ్ట్ టార్గెట్స్, కానీ వాళ్ళు కూడా ఇది చేయడం అస్సలు మంచిది కాదు. అసలు ఎవ్వరూ ఇది ప్రమోట్ చేయడం మంచిది కాదు. ఒక పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇందాక బాలాగారు అన్నట్టు CCPA గైడ్ లైన్స్ ఉండాలి. ఈ హంబక్ సెక్షన్స్, ఈ హంబక్ ఏదో మన మెట్రో రైల్ మీదే 1x బెట్ ఉంది, మన కర్నూలు లాంటి సోను సూద్ గారే దీన్ని 1x బెట్ అని ప్రమోట్ చేస్తుంటే ఈ చిన్న చిన్న పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం లాగా. ఇప్పుడు మీరు అన్నట్టు అంటే నేను డైరెక్ట్ గానే అడిగేస్తున్నాను, మిమ్మల్ని కాదు. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టారు, వీళ్ళ మీద రమ్మన్నారు, ఎంక్వైరీకి రమ్మన్నారు. అవును. MMTS ని ఎందుకు, మెట్రో ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? మెట్రోకి ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు? సోను సూద్ గారు కూడా ఎక్కడ ఇచ్చారు నోటీస్? ఇవ్వలేదు, మెట్రో కూడా ఇవ్వాలి కదా. మెట్రో కూడా ఇవ్వాలి. కాదండి, మీరు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు అనొద్దండి. ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా సరే, ఇప్పుడు ఒక ప్రధానమంత్రి తప్పు చేస్తే వదిలేస్తున్నారా? ఇందిరాగాంధీ జైల్లో పెట్టినా. ఇప్పుడు రేపొద్దున IPL వస్తుందండి. ఇప్పుడు ప్రో కబడ్డీ అని ఒక కబడ్డీ టోర్నమెంట్ ఉంటుంది. దాని అఫీషియల్ స్పాన్సర్ పర్ ఈ మ్యాచ్ అనే బెట్టింగ్ యాప్. అదే యాక్చువల్ గా అది బ్యాన్. అంటే దీని మీద అండి చాలా పెద్ద చర్చ జరగాలి. అప్పుడే అవగాహన. చర్చ మీరు పెట్టండి. సెంట్రల్ కుమార్ గారు, వీరశంకర్ గారు అండ్ రవి గారు అండ్ బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.